మరి ఇక్కడ ఫస్ట్ నిర్వచనం వచ్చేసి వెస్లీ అండ్ రాన్స్కీ అనేటటువంటి వారిద్దరు మరి ఈ బోధనా పద్ధతికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు డెఫినేషన్ అంత అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్ ఒకసారి చూసుకున్నట్లయితే అభ్యసన ప్రక్రియలు నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించేటటువంటి విధానమే బోధనా పద్ధతి. మనం ఇక్కడ కీవర్డ్ ఏంటంటే విధానము అనేటటువంటి కీవర్డ్ తీసుకోండి. మరి విధానము అనగానే వెస్లీ అండ్ రాన్స్కీని మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక 4 ఆప్షన్లో వెస్లీ అండ్ రాన్స్కీ అని, వెస్లీ అండ్ స్టాన్లీ అని ఇలా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు ఎగ్జామినర్. మనం కోడింగ్లో లాజిక్గా నేర్చుకుంటాం కాబట్టి మనం ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా వెంటనే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధానము అనే దాన్ని వెస్లీ అండ్ రాన్స్కీకి ఎలా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విధానమే అనేదాన్ని మీరు నిదానమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నిదానమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నేను గత డిఎస్సిలో ఇలానే చదువుకున్నా, నాకు ఇప్పటికీ ఈజీగా గుర్తుందంటే ఇది కూడా నాకు కొద్దిగా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్, మీకు అలానే చెప్తున్నా. విధానమే అనేదాన్ని నిదానమే అని గుర్తుపెట్టుకోండి. నిదానంగా ఎవరైనా ఏమంటారంటే రాను అంటారు, రాన్స్కీ అంటే రాను అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నిదానంగా నేను రాను అని ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి అంతే. రేపు ఎగ్జామ్లో విధానమే అనగానే మీరు నిదానమే అనేటటువంటి పదం గుర్తొస్తే నిదానంగా రాను అనేటటువంటి విషయం మీకు గుర్తుకొస్తుంది. నెక్స్ట్ రెండవ నిర్వచనం ఫ్రెండ్స్. ఇక్కడ రెండవది వచ్చేసి వెస్లీ అండ్ స్టాన్లీ అనేటటువంటి వారిద్దరు ఇంకొక నిర్వచనం బోధనా పద్ధతికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందుదేమో వెస్లీ అండ్ రాన్స్కీ రాను అంటే నిదానంగా నేను రాను అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. దానికి ఎక్కువ టైం మీరు కేటాయించదు ఫ్రెండ్స్, జస్ట్ అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. రెండవ డెఫినేషన్ ఏంటంటే బోధన అభ్యసనాల లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేటటువంటి సాధనమే బోధనా పద్ధతి అని చెప్పింది ఎవరంటే వెస్లీ అండ్ స్టాన్లీ. దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సాధనం అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ అని అర్థం. సాధన అనేది ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్గా అంటే స్టాన్లీ అని గుర్తుపెట్టుకోండి. స్టాన్లీ అంటే స్ట్రాంగ్గా అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో సాధనమే అనగానే బోధనా పద్ధతికి సంబంధించి సాధన అనగానే సాధన ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, స్టాన్లీ అని గుర్తుపెట్టుకోండి. మరి నిదానమే విధానమే అనగానే రాను అనేటటువంటి లాజిక్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 నిర్వచనాలు మీరు జస్ట్ అట్లా హాస్యంగా నేర్చుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి బోధనా పద్ధతులు అనగానే మనకు జనరల్గా మనకు కనిపించేటటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. మరి అలా కన్ఫ్యూజ్ చేసేటటువంటి బోధనా పద్ధతుల్లో కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాశాను చూడండి, వాటి గురించి మనం ఈ వీడియోలో చాలా లాజిక్గా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆగమన పద్ధతి, రెండవది నిగమన పద్ధతి. మరి ఆగమన పద్ధతిని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు ఫ్రెండ్స్, ప్రయోగశాల పద్ధతి. ఈ రెండింటితో మరి లింక్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఎగ్జామినర్ చూస్తూ ఉంటాడు. ఈ రెండింటిని లింక్ చేసి అడిగినప్పుడు చాలామంది అభ్యర్థులు మరి మిస్టేక్లు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ మిస్టేక్స్ చేయకుండా చాలా ఈజీ వేలో మరి చాలా లాజిక్గా ఈ వీడియోలో మనం ఆ కన్ఫ్యూజన్ మొత్తాన్ని పోగొట్టడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఆగమన పద్ధతి, రెండవది నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. ఈ రెండింటిని ఫ్రెండ్స్ మీకు మరొక వీడియోలో మీకు ప్రత్యేకంగా ఇంకో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, విశ్లేషణ, సంశ్లేషణ. నెక్స్ట్ వచ్చేసి ప్రయోగశాల పద్ధతి. ఈ ఆగమన, నిగమన, ప్రయోగశాల పద్ధతి ఈ 3 పద్ధతుల మీద గతంలో ఎన్నో రకాలైనటువంటి బిట్స్ ఫ్రెండ్స్. అది తెలుగు మెథడాలజీనా, తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీనా, మ్యాథ్సా, సైన్సా, సోషలా కాదు ఫ్రెండ్స్. ఈ 3 రకాలైనటువంటి మెథడ్లు ప్రతి చోట మీకు బిట్ రూపంలో కనిపిస్తుంది కాబట్టి మరి ఈ కాన్సెప్ట్ని చాలా లాజిక్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ టైం దీన్ని కేటాయించకుండా చాలా తక్కువ టైంలో మరి మీరు ఈజీగా నేర్చుకుంటే ఇక మీరు మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను రాసా మీకు నీట్గా అర్థం కావడం కోసం మరి ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఆగమన పద్ధతిని, నిగమన పద్ధతిని కన్ఫ్యూజ్ కాకుండా ఒక టేబుల్ రూపంలో చాలా ఈజీ వేలో షార్ట్ కట్గా మరి కొన్ని లాజిక్స్ని ఉపయోగించి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మరి గతంలో ఇట్లాంటి చిన్న బిట్స్ అడిగేవాడు. ఎట్లాంటివంటే ఆగమన పద్ధతిని ప్రచారం చేసింది ఎవరు, ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు, ఇట్లాంటివి గతంలో ఇలాంటి బిట్స్ అడిగేవాడు ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఇట్లాంటి బిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి బిట్ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి బిట్ని కూడా ఎగ్జామినర్ ఏం చేస్తున్నారంటే మరి అప్లికేషన్ ఓరియంటల్ ఇస్తున్నాడు కాబట్టి మనం మరి అప్లికేషన్ ఆ రేంజ్లోనే ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. వాటితో పాటు వీటిని కూడా జస్ట్ ఒక 1 మినిట్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో ఒక్కొక్కసారి మరి ఇలాంటివి చిన్నవి ఇచ్చినప్పుడు కూడా మనం మిస్టేక్ చేసేటటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి వీటికి కూడా చిన్న లాజిక్స్ని ఉపయోగించి మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ నేను ఆగమన పద్ధతి అనగానే నేను ఏపీ, ఏబి అని జస్ట్ ఒక చిన్నవి మనకు తెలుసు కాబట్టి ఆ చిన్న లాజిక్స్ ఇక్కడ రాసే ఫ్రెండ్స్. చూడండి, ఏపీ అంటేనేమో, పి అంటే ఇక్కడ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పి అంటే ప్రచారం చేసింది, పి అంటేనేమో పెస్టాలజీ, 2 వచ్చేసింది ఫ్రెండ్స్. ఏ అంటేనేమో ఆగమన పద్ధతి, మనం కన్ఫ్యూజ్ కాము. పి అంటేనేమో ప్రచారం చేసింది ఎవరంటే పి లెటర్తోనే వస్తుంది, పెస్టాలజీ, ఫినిషింగ్. అందుకంటే మీరు దాన్ని ఎక్కువ టైం కేటాయించొద్దు. నెక్స్ట్ ఏబి అంటే ఏంటంటే బి అంటే బేకన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఆల్రెడీ పి అంటే ప్రచారం చేసిన వ్యక్తి అయిపోయింది కాబట్టి ఇక బి వచ్చేసి ఇక బి ఆయన ఏం చేస్తాడంటే ప్రవేశపెట్టాడు అన్నట్టు మీరు ఈజీగా ఇండైరెక్ట్గా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఏపీ, ఏబి అంటే ఆగమన పద్ధతి. ఇటు నిగమన పద్ధతిని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మరి ఇట్లాంటివి అడిగే అవకాశం చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, నిగమన పద్ధతి అనగానే నేను జస్ట్ ఒక లాఫ్ హాస్యంగా అలా రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నిగమన పద్ధతి అనగానే నీ అరిసెలు మిలియన్ అని ఒక లాజిక్గా మేము గతంలో రాసుకున్నాం ఫ్రెండ్స్. అట్లా
అట్లా రాసుకొని డైలీ రోజుకి 2-3 సార్లు అలా అలా మరి మేము నోట్తో అలా అలా అనుకోవటం వల్ల ఫ్రెండ్స్ ఈజీగా మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నీ అరిసెలు మిలియన్ అంటే మేము దాన్ని ఎలా లింక్ చేసుకున్నామంటే నీ అంటేనేమో నిగమన పద్ధతి, దాంతో అయిపోయింది. అరిసెలు అంటేనేమో అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకున్నాము. మిలియన్ అంటేనేమో కొమినియన్ అని గుర్తుపెట్టు, కొమినియన్ అంటే మిలియన్ అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా మరి ఇక్కడ కొమినియన్ అంటే మిలియన్ అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళే కదా ఫ్రెండ్స్ ప్రచారం చేసేది. మీరు ఈ రెండిట్లో ఎవరు ప్రచారం చేసేది, ఎవరు ప్రవేశపెట్టింది కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం ఏదైతే మిలియన్ అనే పదం, మిలియన్ అంటే ఎక్కువగా అని అర్థం, అంటే మిలియన్ అంటే ఎక్కువ మందే ప్రచారం చేస్తారు కాబట్టి దాన్ని మనం ప్రచారంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈజీ. నీ అరిసెలు మిలియన్ నిగమన పద్ధతి, నీ అంటే నిగమన పద్ధతి, అరిస్టాటిల్ మిలియన్ కొమినియన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏబి అంటేనేమో ఆగమన పద్ధతి ఫ్రెండ్స్. జస్ట్ ఎంత ఒక 1 minute వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఒకసారి వింటే 1 minute కూడా పట్టదు ఫ్రెండ్స్ మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి. ఇట్లా మీరు ఆగమన నిగమన పద్ధతిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలామంది ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ పోవడానికి ఈ వీడియో ఫ్రెండ్స్ చూద్దాం. మరి ఇక్కడ ఆగమన పద్ధతి అనగానే ఇక్కడ సెకండ్ లెటర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ రాశాను నేను. ఆగమన పద్ధతికి గతంలో మరి మేము అవనగడ్డలో కోచింగ్ తీసుకునేటప్పుడు మాకు మ్యాథ్స్ మెథడ్ ఎవరో సంథింగ్ గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్, మాకు ఒక 15 days మరి ట్రైమ్ మెథడ్ చెప్పడం జరిగింది. మరి మరి మీ అందరికీ గతంలో చెప్పడం దుర్గాప్రసాద్ గారు మాకు ఆల్రెడీ చెప్పారని మీకు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. మరి ఆ సార్ కాకుండా ఇంకెవరో ఒక సార్ వచ్చారు. ఆ సార్ మాకు చెప్పినటువంటి లాజిక్స్ అన్నమాట ఇవి. ఆ నిస్సాని అని చిన్న లాజిక్ ఒకటి చెప్పారు. అదే లాజిక్ మీకు ఇప్పుడు ఇక్కడ మీకు వీడియో రూపంలో ఇక్కడ మీకు అందిస్తున్నా ఫ్రెండ్స్. ఆగమన పద్ధతి అనగానే ఆ నిస అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ నిస అంటే మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకున్నాను, నేనైతే ఆ నిసాని ఆమె నిసాలో ఉంటుందని గుర్తుపెట్టుకున్నట్లు జస్ట్ హాస్యంగా. ఆ నిస అంటే అందులో 2 వచ్చేసింది ఫ్రెండ్స్. నిస అంటేనేమో నీ అంటేనేమో నిర్దిష్టం నుంచి, సా అంటేనేమో సాధారణీకరణం. రేపు ఎగ్జామ్లో నిర్దిష్టం నుంచి సాధారణీకరణం అనగానే ఆ నిస అన్నా కాబట్టి ఆగమన పద్ధతి అనేది వెంటనే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. నిసా అని అంటే ఏంటంటే నీ సాని అనగానే మనకు నీ అంటేనేమో నిగమన పద్ధతి, సా అంటేనేమో సాధారణీకరణం నుంచి నిర్దిష్టం వరకు. రేపు ఎగ్జామ్లో సాధారణీకరణం టు నిర్దిష్టం అనే పదం, నిర్దిష్టానికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రత్యేకం అని అర్థం. అంటే సాధారణీకరణం నుంచి నిర్దిష్టం అంటేనేమో నిస్సాని అంటే నిగమన పద్ధతి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరొకసారి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం. ఆగమన పద్ధతి అనగానే ఆ నిసా అని గుర్తుపెట్టుకోండి. ఈజీ 2-3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఆ నిసా అని. ఆ అంటేనేమో ఆగమన పద్ధతి, నీ అంటేనేమో నిర్దిష్టం టు, సా అంటేనేమో సాధారణీకరణం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మరి నిసాని అంటేనేమో మనందరికీ తెలిసిందే నీ అంటేనేమో నిగమన పద్ధతి, సా అంటేనేమో సాధారణీకరణం నుంచి, నీ అంటేనేమో నిర్దిష్టం వరకు. ఇలా పదాలు ఇస్తే వెంటనే 2-3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఆ నిసా నిసాని, ఆ నిసా నిసాని. ఆ నిసా కన్ఫ్యూజ్ పోవడం కోసం ఆమె నిసాలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఆటోమేటిక్గా నిసానిలో ఫస్ట్ లెటర్ నీ ఉంది, లాస్ట్ లెటర్ కూడా నీ ఉంది కాబట్టి అట్లయినా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మరి ఇంకా తెలిసిన నుంచి తెలియని అనే పదం కానీ, ముహూర్తం నుంచి అమూర్తం అని కానీ, ఉదాహరణ నుంచి సూత్రం కానీ ఇవి కూడా గుర్తుకు రాకపోతే జనరల్గా ఏంటంటే చదువున్నటువంటి సీనియర్ హాస్పిటల్స్ ఎవరైనా సరే ఆ నిసానంలోనే నిర్దిష్టం అనే పదం ఏంటంటే చాలా ఈజీ, తెలిసిందే అని అర్థం. సాధారణీకరణం అంటే చాలా జనరలైజేషన్ కాబట్టి అది తెలియదని అర్థం. ఒకవేళ అది కూడా తెలియకపోతే ఇంక ఈజీగా ఇంకొక లాజిక్ మేము చదువుకున్నాం ఫ్రెండ్స్. మేము చదివే ప్రతిదాన్ని కూడా బ్రెయిన్కి మరి కష్టంగా ఉండేటట్టు ఎప్పుడు ప్రిపేర్ కాలేదు ఫ్రెండ్స్. చాలా ఈజీ వేలో బ్రెయిన్కి చాలా ఈజీ, ఇంతేనా అని ఎక్కువగా అది మెమరీలో ఉంచుకునే విధంగా మేము ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. కష్టంగా ఏదైనా అనిపిస్తే దాన్ని పక్కన పడేసి ఈజీ వేలో ఇంకేదన్నా ఒక కోడింగ్ ఏమైనా ఉందేమోనని తెలుసుకొని మరి సెర్చ్ చేసి మరి దాన్ని గుర్తుపెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా అలానే ఈజీ వేలో చదువుకోండి ఫ్రెండ్స్. మరి ఆ నిసాలో ఆగమన పద్ధతులు ఆనందంగా ఫ్రెండ్స్ మనకి చూడండి తెలుగు వర్ణమాలలో ఆ అనే లెటర్ అందరికీ తెలిసిందేగా, కాబట్టి తెలిసినట్టు తెలియని. రేపు ఎగ్జామ్లో తెలిసినట్టు తెలియని అంటే నోన్ టు అన్నోన్, తెలిసిన దగ్గర నుంచి తెలియని వరకు అనేటటువంటిది ఆగమన పద్ధత, నిగమన పద్ధత. అంటే ఆగమన పద్ధతిలో ఆ అనే లెటర్ ఉంది, ఆ అనే లెటర్ మనందరికీ తెలుసు కాబట్టి అది ఆగమన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. మరి తెలిసింది అంటే ఏంది, ముహూర్తం మన కంటికి కనిపించేది. తెలియదంటే ఆటోమేటిక్గా అమూర్తం, అది మనకు ఓకే ఫ్రెండ్స్, మనకు అందులో కన్ఫ్యూజ్ ఏం లేదు. ముహూర్తం టు అమూర్తం, ముహూర్తం అంటే ఏమో తెలిసింది, తెలియదంటేనేమో అమూర్తం, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఉదాహరణ టు సూత్రం. ఉదాహరణ నుంచి సూత్రం అనేది మరి ఆగమన పద్ధతి అవుతుందా నిగమన పద్ధతి అవుతుందా అంటే ఆగమన పద్ధతి అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా కన్ఫ్యూజ్ అయితే ఆగమన పద్ధతి అనగానే మనకు ఫస్ట్ లెటర్ ఏంది ఫ్రెండ్స్, ఆగదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి చాలుగా. ఆ అనే లెటర్ మనందరికీ తెలుసు కాబట్టి నోన్ టు అన్నోన్, తెలిసినట్టు తెలియని. ఆ నిసా అంటేనేమో నిర్దిష్టం నుంచి సాధారణీకరణం, తెలిసినంటేనేమో ముహూర్తం టు అమూర్తం, అన్ని పదాలు అందులోనే ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదాహరణ టు సూత్రం. తెలిసినవి ఎప్పుడు కూడా ఉదాహరణలే ఫ్రెండ్స్, తెలియనివి ఎప్పుడూ కూడా సూత్రాలు అన్నట్టుని గుర్తుపెట్టుకోండి. లేదా ఆ అనే లెటరు ఉదాహరణగా చూడండి. ఉదాహరణలో మరి ఇక్కడ మనకు ఉదాహరణ అనేటటువంటి ఎగ్జాంపుల్స్ అని అర్థం ఫ్రెండ్స్. ఆ అనే లెటర్ని మనం ఉదాహరణగా తీసుకున్నాము, లేకపోతే ఎగ్జాంపుల్గా తీసుకున్నాము అని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా ఫ్రెండ్స్, మీరు ఎలా మీ మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే అలా ఈజీ వేలో గుర్తుపెట్టుకోండి. ఆ అనే లెటర్ అనగానే తెలిసినట్టు తెలియని, ముహూర్తం టు అమూర్తం, ఆ నిసా అంటేనేమో నిర్దిష్టం టు సాధారణీకరణం, ఇక ఉదాహరణ టు సూత్రం.
ఉదాహరణలు ఎప్పుడు తెలిసే ఉంటాయి, అట్లనే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సూత్రాలు ఎప్పుడు తెలియవు. మనం ఏదైనా ఒక సూత్రాన్ని తయారు చేయాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్, ఎన్నో రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా ఫార్ములా వస్తుందనే విషయం మనకి చిన్న క్లాసు నుంచి తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, అట్లనే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక చూడండి, అది ఆగమన పద్ధతి. ఇక నిగమన పద్ధతి అనగానే నిస్సాని అని గుర్తుపెట్టుకోండి. నిస్సాని, సా అంటేనేమో సాధారణీకరణం, నీ అంటేనేమో నిర్దిష్టం. మరి ఇక్కడ తెలియని టు తెలిసినా అన్నా నేను ఇంతకుముందు. తెలిసింది అంటేనేమో ఆ లెటర్ అనేది మనకు తెలుసు. ఇక్కడ నీ అనే లెటరు తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు ఆ అనే లెటరే తెలుసు. వర్ణమాలలో ఫస్ట్ లెటర్ ఆ తెలుసు. స్టార్టింగే మనకు నీ ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? నీ అనేది తెలియదు కదా. నీ అనేది గుణింతాల కిందకు వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, నీ అనేది తెలియదు కాబట్టి తెలియని టు తెలిసిన అనగానే నీ అనే లెటర్ గుర్తుపెట్టుకున్నా మీకు నిగమన పద్ధతి వస్తుంది. ఇక తెలియంది అంటేనేమో అమూర్తం, తెలిసిందంటేనేమో ముహూర్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సూత్రం టు ఉదాహరణ. తెలియనివి ఎప్పుడూ కూడా సూత్రాలే ఫ్రెండ్స్, తెలిసినవి ఎప్పుడూ కూడా ఉదాహరణలు. అంటే ఫస్ట్ మనం ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టాలి అనేటటువంటిది ఇది అంటే ఆగమన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. సూత్రాల నుంచి ఫస్ట్ సూత్రాన్ని తీసుకొని దాని ద్వారా ఉదాహరణల ద్వారా మనం వెళ్ళటం అనేది మరి నిగమన పద్ధతి కిందకి తీసుకోండి ఫ్రెండ్స్. నీ అనే లెటర్ మనకు తెలియదు కాబట్టి తెలియనిటు తెలిసిన. నిస్సాని అంటేనేమో సాధారణీకరణం టు నిర్దిష్టం. తెలియదంటేనేమో అమూర్తం, తెలిసినంటేనేమో ముహూర్తం. తెలియని ఎప్పుడు సూత్రాలే ఫ్రెండ్స్, తెలిసిన ఎప్పుడు ఉదాహరణలు. మీరు అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. వీటి మీద ఎన్నో రకాలైనటువంటి బిట్స్ చాలా అడిగాడు ఫ్రెండ్స్. మీరు ఏ మెథడాలజీలో తీసుకున్నా కూడా ఇవి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ లాజిక్స్ని మీరు చూడండి. ఇవి కాకుండా మీ మైండ్ సెట్కి ఇంకా ఏమైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేమైనా దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చే, దీన్ని ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు సార్ అని ఎవరికైనా మీకేమన్నా ఇంకొక థాట్ కానీ ఇంకేమన్నా డిఫరెంట్ కోడింగ్ కానీ మీకేమైనా తెలిస్తే ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో రాయండి. చూసే వాళ్ళకి ఎవరికైనా డిఎస్సి ఆస్పిరెంట్స్కి వాళ్ళకి ఉపయోగపడవచ్చు కాబట్టి ఫ్రెండ్స్, మీకేమన్నా ఇంకా ఏమైనా లాజిక్స్ ఏమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో కింద రాయండి ఫ్రెండ్స్. ఎవరికి ఉపయోగపడ్డా కూడా మరి మనకి మంచిదే కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎన్ని రకాలైనటువంటి లాజికల్ తెలిసినా కూడా వీటి మీద కింద కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూడండి, ఇక సంశ్లేషణ విశ్లేషణ గురించి కూడా ఒక చిన్న ఇక్కడ రాశా. మీకు స్పెషల్గా వేరే ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. అయినప్పటికీ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏది సంశ్లేషణ ఏది విశ్లేషణ అని. విశ్లేషణకు సంబంధించినటువంటి ఈ ఫార్ములాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విశ్లేషణకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నా. విశ్లేషణకు సంబంధించినటువంటివి సేమ్ నిగమన పద్ధతికి సంబంధించినటువంటి ఈ 3 రకాలైనటువంటి సూత్రాలు సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే సంశ్లేషణకు సంబంధించినటువంటి సూత్రాలు ఈ 4 వచ్చేసి ఆగమన పద్ధతికి ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మరి చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్లో రేపు తెలియనిటు తెలిసిన అనేటటువంటిది ఏదైనా ఒక వాక్యం ఇచ్చి మరి విశ్లేషణ నిగమన సేమ్ ఒకటే అంటున్నారు కాబట్టి ఈ రెండిట్లో ఏది 2 ఇస్తే ఏంటి సార్ పరిస్థితి అనేటటువంటి డౌట్ కొంతమందికి వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 కలిపి ఇవ్వడు ఫ్రెండ్స్, ఏదైనా ఒకటే ఇస్తాడు. తెలియనిటు తెలిసిన అనేటటువంటి పదం ఇచ్చి మరి విశ్లేషణ కానీ నిగమన కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి సేమ్ ఇవి సేమ్ ఫ్రెండ్స్. ఇక నిస్సాని అంటే ఏంది, సాధారణీకరణం టు నిర్దిష్టం అన్నా కూడా విశ్లేషణే. విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రతి సూత్రం అనేది నిగమన పద్ధతికి చెందుతుంది కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఇస్తారు కానీ ఫ్రెండ్స్ 2 ఇవ్వడు. 2 ఇస్తే మాత్రం ఖచ్చితంగా రెండింటికి ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫైనల్ కీలో ఇవ్వడు కాబట్టి ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సంశ్లేషణకు సంబంధించినటువంటి సేమ్. ఇక సంశ్లేషణ అనగానే మీరు ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి ఈ సూత్రాలన్నీ వర్తిస్తాయి కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంకో కొంతమందికి డౌట్, సార్ మరి సంశ్లేషణకు సంబంధించి ఆగమన అన్నారు, విశ్లేషణకు సంబంధించి నిగమన అన్నారు, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా కోడింగ్ ఉందా సార్? విశ్లేషణకి నిగమన, సంశ్లేషణకి ఆగమన అంటే నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఆ కన్ఫ్యూజ్ పోవడానికి కూడా మేము గతంలో ఇవన్నీ రాసుకున్నాం ఫ్రెండ్స్గా. ఇవన్నీ రాసుకొని 5గురు గ్రూప్ డిస్కషన్ చేస్తూ చదివాం కాబట్టి మాకు బిట్ ఎలా పోతుంది ఫ్రెండ్స్? పోయేటటువంటి అవకాశాన్ని కూడా మేము ఇవ్వలేదు అవనగడ్డలో. ప్రతిదాన్ని మేము ఏదో రకంగా ప్రయోగాలు చేయడం జరిగింది, బిట్టు పోకుండా ఫ్రెండ్స్. ఇది చూడండి, విని అంటే ఏంది, విని అంటే ఏంది, వా గుడిస్తే వి ఫ్రెండ్స్, నా గుడిస్తే నీ అంటే 2. మరి చూడండి, ఇక్కడ విఏ ఉంది, ఇక్కడ నీయే ఉంది. వి అంటేనేమో మీ అందరికీ తెలుసు విశ్లేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి, నీ అంటేనేమో నిగమన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే. విశ్లేషణ నిగమన ఈ 2 విని అనే పదం గుర్తు రాకపోయినా 2 వా గుడిస్తే వి, నీ నా గుడిస్తే నీ, ఈ 2 ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే విశ్లేషణ పద్ధతి అయినా నిగమన పద్ధతి అయినా ఆ సూత్రాలు అనేవి సేమ్ అనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రేపు ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం మీకు ఈ లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. మరి సంశ్లేషణ అనగా ఆగమన, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక ఈ 2 పోతే ఫ్రెండ్స్ మిగతా 2 ఆశ అని గుర్తుపెట్టుకోండి. ఆశ అంటే ఆ అంటేనేమో ఆగమన పద్ధతి, సా అంటేనేమో సంశ్లేషణ లాగా మీరు ఏదో లాజిక్ అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇది బాగా గుర్తుంది ఇప్పటికీ. ఇది పోతే ఇంకా ఆటోమేటిక్గా మిగిలింది ఏమవుతుందంటే ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. మనం అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ ఇంకొక డౌట్ ఉంటుంది, మరి ఆగమన పద్ధతి అనగానే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా సూత్రాన్ని రాబట్టి ఆ సూత్రం ద్వారా లెక్కలు చేయాలనే విషయం మనకు ఓకే గుర్తుంటుంది. మరి ఈ డెఫినేషన్ అనేది ఆగమన పద్ధతే మరి ఇది అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంకా ఏమైనా లాజిక్స్ ఉన్నాయా? ఏమో ఒక్కొక్కసారి మనం ఎంత చదివినా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా సూత్రాన్ని రాబట్టి ఆ సూత్రం ద్వారా లెక్కన చేయడం అనేటటువంటి విషయం ఆగమన పద్ధతి ఈ రోజు గుర్తుంటుంది, రేపు గుర్తుంటుందో ఉండదో. ఇంకేమైనా లాజిక్ ఉందా అంటే ఈజీగా లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఆగమన అనేది ఆ లెటర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక్కటే మీకు కొండ గుర్తు.
ఆ లెటర్ అంటే మనందరికీ తెలుసు, తెలుగు వర్ణమాలలో ఫస్ట్ పిల్లలకు ఆ నేర్పాలి ఫ్రెండ్స్. ఇలా నేర్పాలి. అంటే తెలుగు వర్ణమాలలో ఫస్ట్ రెండవ లెటర్ ఆ నేర్పాలి. ఆ లెటర్ నేర్పాలంటే ఎన్నో ఉదాహరణలు చెప్పాలి పిల్లలకి. ఆ లెటర్ నేర్పిన తరువాతనే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఒక సూత్రాన్ని రాబట్టాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఉదాహరణ చెప్పాలి అనగానే మనకు ఆని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ మనం ఉదాహరణలు చెప్పాలి, ఆ ఉదాహరణ ద్వారా సూత్రం రాబట్టొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి మ్యాథ్స్ పరంగా రాశాను నేను. I=PTR/100 అనే సూత్రాన్ని రాబట్టడం. ఎగ్జామ్లో క్లియర్గా ఎగ్జామినర్ రాబట్టడం అనే పదం ఇస్తాడు ఫ్రెండ్స్. రాబట్టడం జరిగింది అంటే సూత్రాన్ని రాబట్టాడు అంటే అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫార్ములాని రాబట్టడం అనేటటువంటి పదం ఇస్తాడు. కాబట్టి రాబట్టడం అనే పదం అనగానే మనం ఆగమన పద్ధతిని గుర్తుపెట్టుకోవడం ఫ్రెండ్స్. కింద ఇంకొక మాట కూడా రాసే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. సమస్య ఇచ్చిన వెంటనే సమస్యకు ఆధారమైనటువంటి సూత్రాలను మరి ఉదాహరణల ద్వారా రాబట్టి సమస్యను సాధించడం. అంటే ఫస్ట్ ఉదాహరణలు చెప్పి దాని తర్వాత సూత్రాన్ని రాబట్టి ఆ సూత్రం ద్వారా లెక్కను చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ మీకు ఈజీగా గుర్తుంది. ఇదంతా కూడా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలను నిరూపించడం జరిగిందన్న, రాబట్టడం జరిగిందన్న అది ఆగమన పద్ధతి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నిగమన పద్ధతి. ఇటువైపు నిగమన పద్ధతికి సంబంధించినటువంటి కొన్ని లాజిక్స్ ఒకటి చెప్పా ఫ్రెండ్స్. చూడండి, నిగమన పద్ధతి అంటే ఆగమన పద్ధతికి రివర్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆగమన పద్ధతిలో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన, దానికి రివర్స్. అంటే ఫస్టే సూత్రం చెప్పి దాని తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పడం అనేది నిగమన పద్ధతి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దానికి ఒక ఎగ్జాంపుల్ రాశాను నేను సైన్స్ మెథడాలజీలో. పక్షులన్నీ గాలిలో ఎగురుతాయి, ఇది సూత్రం అని ఫస్ట్ సూత్రం చెప్పి తర్వాత ఏం చేయాలంటే కాకి గాలిలో ఎగురును, పిచ్చుక గాలిలో ఎగురును అని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఫస్ట్ సూత్రం చెప్పి ఎగ్జాంపుల్ చెప్తేనేమో నిగమనాన్ని. ఫస్ట్ ఉదాహరణ అంటే రెండవ లెటర్ ఉదాహరణ చెప్పి తర్వాత సూత్రం చెప్తే అది ఆగమన. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కొన్ని మ్యాథ్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ I=PTR/100 అనే సూత్రం నుండి ఇక్కడ రాబట్టడం అనే పదం ఇవ్వడు ఫ్రెండ్స్. రాబట్టడం ఇచ్చిందంటే ఆగమన, గుర్తుపెట్టుకోండి కొండగా. మరి I=PTR/100 అనే సూత్రం నుండి P విలువను, T విలువను, R విలువను అంటే ఒక సూత్రం నుండి అనేక రకాలైనటువంటి సహాయక సూత్రాలను P విలువ, T విలువ, R విలువ ఇలా విలువలను మరి కనుగొనటం అనేటటువంటి పదాలు ఇస్తే మాత్రం అది నిగమన పద్ధతి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కటే ఫ్రెండ్స్, మీరు బండగా నిరూపించడం జరిగింది, రాబట్టడం జరిగింది అని ఇస్తే మాత్రం ఆగమన, అలా కాకుండా ఉంటే అది నిగమన. ఒక బండగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా ఉదాహరణలో ఫస్ట్ చెప్పి సూత్రాన్ని రాబడితేనేమో ఆగమన, ఎందుకంటే ఆల్ అనే లెటర్ ఫస్ట్ ఉదాహరణ. నీ అంటే ఏంది, ఫస్టే గుణింతాలు నేర్పడం అన్నట్టు. ఫస్టే సూత్రాన్ని చెప్పి దాని తర్వాత ఉదాహరణలు చెప్తే అది నిగమన అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ రాసే చూడండి. సమస్య ఇచ్చిన వెంటనే సూత్రాన్ని నేరుగా వేసి సమస్యను సాధించాలి. అంటే సూత్రాన్ని డైరెక్ట్గా వేయటం. అంటే ఇక్కడ సూత్రాన్ని రాబట్టకుండా డైరెక్ట్గా వేసి లెక్కన చేయటం. రాబట్టడం, నిరూపించడం అనేటటువంటి పదాలు ఇస్తే ఆగమన పద్ధతి, లేకపోతే నిగమన పద్ధతి ఫ్రెండ్స్. దానిపైన ఇంకోటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అది కూడా ఇక్కడే రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మెథడాలజీలో మరి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి మీద గతంలో చాలా బిట్స్ రావడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడే మీకు చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఆగమన పద్ధతి అనగానే మనందరికీ తెలిసి ఇంగ్లీష్ మెథడాలజీలో ఇండక్టివ్ మెథడ్ అని అంటాడు. నిగమన పద్ధతి అనగానే డిడక్టివ్ మెథడ్ అంటాడు. తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మరి ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంది, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఆగమన పద్ధతి అంటేనేమో డిడక్టివ్నా ఇండక్టివ్నా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నిగమన పద్ధతి అంటేనేమో డిడక్టివ్నా మరి ఇండక్టివ్నా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఆ కన్ఫ్యూజ్ పోవడానికి చాలా లాజిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇండక్టివ్లో నేను ఒక లాజిక్ రాసే చూడండి. ఇండక్టివ్లో I అనే లెటర్ ఇక్కడ రాసే ఫ్రెండ్స్. ఈ ఐకి మధ్యలో ఒక గీత గీసామనుకోండి ఫ్రెండ్స్, ఏమవుతుంది, ఈ కదా. ఈ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. రేపు మరి విచ్ ఇస్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని ఇచ్చాడు అనుకోండి ఇండక్టివ్ మెథడ్కి సంబంధించి, మీరు ఎగ్జాంపుల్స్ టు రూల్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆప్షన్లో ఇండక్టివ్, డిడక్టివ్ అంటాడు. ఇండక్టివ్లో ఐని మరి ఒక లైన్ కొట్టారనుకోండి, ఈలాగా తయారైందిగా ఫ్రెండ్స్. ఈ అంటే ఏంది, ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అని పెట్టుకోండి. ఆప్షన్స్లో ఏడవ చోట ఉంటుంది. ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనగానే మీకు ఇండక్టివ్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకంతే. ఇక మనకు ఆగమన, నిగమన అనేటటువంటి విషయం కూడా అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ అంటే ఏంది, నోన్ టు అన్నోన్. ఎగ్జాంపుల్స్ అనేవి తెలిసినవి కాబట్టి నోన్ టు అన్నోన్. ఇక ప్రతిదీ మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి నిగమన పద్ధతిని ఇంగ్లీష్లో డిడక్టివ్, అది మనకు తెలియదు అనుకోండి. డిడక్టివ్లో డి ఇలా ఉంటుందిగా ఫ్రెండ్స్. ఈ డీని మీరు కొంచెం ఇలా అనుకున్నారనుకోండి, రూల్స్ టు ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. అంతే, అయిపోయింది. రూల్స్ టు ఎగ్జాంపుల్ అనగానే అది డిడక్టివ్ మెథడ్, ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనగానే మీకు ఇండక్టివ్ మెథడ్. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి టెట్ టీఆర్టీలో చాలా బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇలాంటివి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కన్ఫ్యూజ్లో మరి మనం మిస్టేకులు అనేవి చేయకుండా ఉండటానికి ఫ్రెండ్స్ ఈ వీడియోలు చూడండి. ఆగమన పద్ధతిని ప్రయోగశాల పద్ధతితో ఎగ్జామినర్ చాలాసార్లు మరి లింక్ చేసి బిట్స్ ఇవ్వడం జరిగింది. ఏపీలో మీరు రీసెంట్గా జరిగిన టెట్ టీఆర్టీ చూడండి ఫ్రెండ్స్, ప్రతి సెషన్లో కూడా ఈ ఆగమన పద్ధతిని ప్రయోగశాల పద్ధతితో లింక్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మనం అసలు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్.
ఎందుకంటే చాలా ఈజీ. అసలు ప్రయోగశాల అంటేనే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ప్రయోగశాల ఎక్స్పెరిమెంటల్ అనగానే మనం ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, మందం ఉండాలి, అంటే ఎత్తు. రేపు ఎగ్జామ్లో వాడిచ్చినటువంటి బిట్టులో గోళం అనే పదం తగిలిన, శంకు అని ఇచ్చిన, స్తూపం అని ఇచ్చిన, గణం అని ఇచ్చిన, దీర్ఘగణం అని ఇచ్చిన, ఇవన్నీ కూడా 3Dకి సంబంధించినటువంటి పదాలు ఫ్రెండ్స్. 3Dకి సంబంధించి పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందం, ఇట్లా 3Dకి సంబంధించినటువంటి ఏ పదం ఇచ్చినా సరే అది ప్రయోగశాలని గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇలా 3Dకి సంబంధించినవి కానివి ఏంటి 2D ఫ్రెండ్స్. 2D అంటే ఏంది? పొడవు, వెడల్పు, లెంత్ అండ్ బ్రెడ్త్. పొడవు వెడల్పుకి సంబంధించినటువంటి పదం ఏదైనా చతురస్రం కానివ్వండి, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, ట్రెపీజియం, చతుర్భుజం, ఇట్లాంటివి ఏదైనా సరే ఇట్లా 2Dకి సంబంధించినటువంటిది ఏది ఇచ్చినా సరే అది ఆగమన పద్ధతి అవుతుంది. 3Dకి సంబంధించినటువంటి పదాలు ఏవి ఇచ్చినా సరే అది ప్రయోగశాల పద్ధతి ఫ్రెండ్స్. బండగా గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్లో గతంలో అడిగిన బిట్ని నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి కన్ఫ్యూజ్ పోవడానికి. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలని నిరూపించడం జరిగింది. ఇదేంటి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. ఆగమన. కన్ఫ్యూజ్ అవసరం లేదు. దీంట్లో ప్రయోగాలు మనం ఏం చేయలేదు ఫ్రెండ్స్. ప్రయోగశాల అంటే ప్రయోగం చేయాలి. మీకు ఇచ్చినటువంటి బిట్లో ప్రయోగానికి సంబంధించి ఏమైనా పదాలు ఇచ్చాడా? చెక్కలతో చెక్కడం కానీ, ముక్కలను కత్తిరించడం కానీ, ఇట్లా కత్తిరించడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, అలాంటి పదాలు వస్తేనే ప్రయోగశాల పద్ధతి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా డైరెక్ట్గా ఇస్తే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు నిరూపించడం జరిగింది, రాబట్టడం అని కానీ, నిరూపించడం కానీ, ఇలాంటి పదాలు వస్తే అది ఆగమన. అలా కాకుండా ఫ్రెండ్స్ ఇదే ఆగమన పద్ధతికి సంబంధించి సేమ్ ఇక్కడ అదే ఇస్తాడు ఫ్రెండ్స్. ప్రయోగశాల పద్ధతిలో త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలని నిరూపించడానికి చెక్కలతో త్రిభుజాలను కత్తిరించి మనం ఆ చెప్పేటటువంటి పద్ధతి అని క్లియర్గా ఇస్తారు ఎగ్జామ్లో. అంటే ఇక్కడ మనం చూడండి, ఈ నిరూపించడం అంటే ఇంతవరకు ఆగమన. ఈ ఆగమన పద్ధతిని కొంచెం ఎక్స్టెండ్ చేశాడు, దానికి ప్రయోగం చేశాడు, చెక్కలతో త్రిభుజాలను కత్తిరించాడు. అంటే మనం ఏదైనా సరే ఒక దాన్ని రాబట్టాలన్నా, నిరూపించాలన్నా ప్రయోగాలు చేస్తూ చెప్తేనేమో అది ప్రయోగశాల పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా ఇస్తారు అందులో ఫ్రెండ్స్. చెక్కలతో త్రిభుజాలను కత్తిరించడం కానివ్వండి, బొమ్మల్ని కత్తిరించి చేయడం కానివ్వండి, ఇలాంటి పదాలు ఇస్తే అది ప్రయోగశాల పద్ధతి. డైరెక్ట్గా నిరూపించడం అంటే మాత్రం అది ఆగమన పద్ధతి ఫ్రెండ్స్. బండగా గుర్తుపెట్టుకోండి అంతేగా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎగ్జాంపుల్ అడిగినవి ఒక 2 తీసుకున్నా. చతురస్రం యొక్క భుజం 4 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి దాని తర్వాత ఏం చేస్తాడంటే ఈ సమస్య సాధనకు సూత్రాన్ని ఉదాహరణలతో రాబట్టడం. చూడండి, రాబట్టడం అనే పదం ఇచ్చిండు. అంటే ఆ సూత్రాన్ని రాబట్టాలంటే ఉదాహరణలతో రాబట్టడం అనే పదం ఇచ్చిండు కాబట్టి అది ఆగమన. రాబట్టడం అంటే ఆగమన. ఇదే లెక్కని ఇంకో విధంగా ఎలా ఇస్తాడు చూడండి. ప్రయోగశాల పద్ధతులు క్లియర్గా ఇస్తాడు మనకు ప్రయోగం చేసినట్టు. చతురస్రం యొక్క భుజం 4 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? ఈ సమస్య సాధనకు చతురస్రాన్ని చెక్కలతో కత్తిరించడం. చూడండి ఫ్రెండ్స్, మనం చదివేటప్పుడే ప్రయోగం అనే పదం క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనకు కన్ఫ్యూజ్ ఏమి కానవసరం లేదు. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆగమన పద్ధతి, అదేవిధంగా ఫ్రెండ్స్ నిగమన పద్ధతి ఇంగ్లీష్లో కూడా మీకు చెప్పాను, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మెథడాలజీలో చాలా బిట్స్ అడిగాడు కాబట్టి ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే ఈ లాజిక్స్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇండక్టివ్ అంటే ఏమో ఐని ఇలా రాసుకొని మధ్యలో ఈ రాస్తే ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనే పదం అయిపోతుంది, అది ఇండక్టివ్. డిడక్టివ్లో డి అంటేనేమో ఇలా అనుకుంటే లైఫ్లో మర్చిపోం ఫ్రెండ్స్. రూల్స్ టు ఎగ్జాంపుల్, అది డిడక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆగమన పద్ధతిని, నిగమన పద్ధతిని, ప్రయోగశాల పద్ధతిని మీకు చాలా ఈజీ వేలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి గతంలో మరి ఎలాంటి బిట్స్ అడిగాడు ఇదంతా మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. మరి గతంలో అడిగినటువంటి బిట్స్ ఒక 4 చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ సైన్స్ మెథడాలజీలో అడిగింది. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని రుజువు చేయడం అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఇది ప్రయోగానికి సంబంధించింది, మనకు క్లియర్గా అర్థమైందిగా ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ ఒక ప్రయోగానికి సంబంధించిన పదాలన్నీ కనిపిస్తున్నాయి. విడుదల అంటే ఇది మనం ఆల్రెడీ సైన్స్ మెథడాలజీ కానివ్వండి, సైన్స్ కంటెంట్లో కానివ్వండి, మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి మరి పర్ఫెక్ట్గా ఏంటంటే ప్రయోగశాల పద్ధతి అని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది కాకుండా ఇంకొక బిట్టు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే ఇక్కడ ఒక బిట్టు చూడండి మీకు ఒక అవగాహన కోసం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిట్టు చూడండి, వృత్త పరిధి C = 2πr అనే సూత్రాన్ని మరి ధృవీకరించడానికి వేరు వ్యాసార్థాలు గల వేరు వృత్తాలను తీసుకొని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రయోగం చేస్తున్నాడు. అంటే చతురస్రాలను కత్తిరించడం లాగా మీకు ఇంతకుముందు మీకు ఒక పాయింట్ చెప్పా ఫ్రెండ్స్. ఆ విధంగా ఇక్కడ వేరు వ్యాసార్థాలు గల వేరు వృత్తాలను తీసుకొని మరి కత్తిరించడము ఏదో సంథింగ్ చేసి మరి చేస్తున్నాం అంటే అది మనకు ప్రయోగ పద్ధతి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని గతంలో అడిగినటువంటి బిట్స్ స్లోగా నేను ఇది బాలరాజు గారు రాసినటువంటి మెటీరియల్ ఫ్రెండ్స్. గత వీడియోలో నేను మరి సైన్స్ మెథడాలజీకి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏంటనేది గతంలో ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. చూడండి, బాలరాజు గారు కూడా చాలా నీట్గా రాశారు బుక్. ఆ బుక్ని మీకు ఇక్కడ పీడిఎఫ్గా చూపిస్తా ఉన్నా ఫ్రెండ్స్. బుక్ ఉంటే ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇంకొక చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సరే ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక ఐడియా కోసం కొన్ని బిట్స్ ఫ్రెండ్స్. కొన్ని వేరు వ్యాసార్థాలు గల వృత్తాల వ్యాసాలను
పరిధులను కొలిచి పోల్చడం ద్వారా అంటే ఏంది కొలుస్తున్నాడు అంటే ఇక్కడ మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ప్రయోగశాల పద్ధతి కత్తిరించడం అన్నా కొలవటం అన్నా బొమ్మలను యూజ్ చేసుకొని వాటిని కత్తిరించి ఈ విధంగా చేయటం అన్నా అలాంటి పదాలు వస్తాయి ఫ్రెండ్స్. అది ప్రయోగశాల పద్ధతి. కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు ఎగ్జామ్లో ఆగమన ప్రయోగశాల పద్ధతి అని రెండు ఇచ్చేటటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అయినా కూడా మనం మరి అబ్జెక్షన్స్ పెడతాం కాబట్టి దాని మీద ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. కాబట్టి నాకు తెలిసి కన్ఫ్యూజ్ లేకుండానే డైరెక్ట్గా ఇస్తేనేమో ఆగమన లేకపోతే ప్రయోగశాల పద్ధతి ఇచ్చేటట్టు, ఆగమన లేకుండా నిగమన ప్రయోగశాల రెండు అట్లా ఇవ్వచ్చు. అట్లాంటప్పుడు ఈజీగా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు కావాలంటే ప్రాక్టీస్ మీకు ఉపయోగపడతాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇంకొక బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇక్కడ రాశాను, పక్షులు గాలిలో ఎగురుతాయి అనే సాధారణీకరణాన్ని అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ సాధారణీకరణం అన్నాడు ఫస్ట్ పదం. తర్వాత ఏముంటుంది అంటే నిస్సాని అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. నిస్సాని అంటే నిగమన పద్ధతి. సాధారణీకరణం అనుగుణంగా సా గుర్తొచ్చేది, నిస్సానిలో సా ఫస్ట్ సాధారణీకరణం, అదేవిధంగా నిర్దిష్టం కాబట్టి నిగమన పద్ధతి అని మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇక ఆగమన పద్ధతికి చెందిన లక్షణము ఇవన్నీ మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నిసా ఒకటి నిస్సాని అనేటటువంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆగమన పద్ధతిని, నిగమన పద్ధతిని, ప్రయోగశాల పద్ధతిని చాలా ఈజీగా చాలా లాజిక్గా ఫ్రెండ్స్ ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ మరి ఎక్కడెక్కడ అవుతారు అనేటటువంటి విషయాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పాను. ఆగమన పద్ధతి అంటేనేమో ఆ నిసా, చివరిగా మీకు ఒకసారి టచ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఆ నిసా అని గుర్తుపెట్టుకోండి. నిగమన పద్ధతి అంటేనేమో నిస్సా అని అనుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నప్పుడే మీ మైండ్లో అనుకోండి. అంటే నిర్దిష్టం టు సాధారణీకరణం, సాధారణీకరణం టు నిర్దిష్టం. ఆ అనే లెటర్ అనేది అందరికీ తెలుసు కాబట్టి తెలిసినట్టు, తెలియని, నోన్ టు అన్నోన్. నీ అనే పదం స్టార్టింగ్ పిల్లోడికి తెలియదు కాబట్టి తెలియని టు తెలిసినట్ల. ఇదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకా ముహూర్తం నుంచి అమూర్తం. అంటే తెలిసినవి అయితేనేమో ముహూర్తం, ఆ అనే లెటర్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ముహూర్తం టు అమూర్తం. నీ అనే లెటర్ ఫస్ట్ పిల్లోడికి తెలియదు కాబట్టి ఆ ముహూర్తం టు ముహూర్తం అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఈజీగా ఇంగ్లీష్లో కూడా మీకు ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా మరి డిడక్టివ్, ఇండక్టివ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి విషం అని రాశాను. విషం వి అంటే విషం అని పెట్టాను. ఇక సంశ్లేషణ పద్ధతికి రైట్ సైడ్లో నేను ఏమి రాశానంటే ఫ్రెండ్స్, మనకు జస్ట్ గుర్తుండటం కోసం, మనకి హీరోయిన్ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, సదా. సంశ్లేషణ అంటే సదా అని రాశా. సదా తెలుసు, సదా అందరికీ తెలుసు అనేటటువంటి చిన్న ఒక లాజిక్. 2-3 సార్లు అలా అనుకుంటూ ఉన్నా లేదా స్క్రీన్ షాట్ తీసి ఒకసారి చూసిన ఫ్రెండ్స్ మనకి ఈజీగా గుర్తుంటుంది. విశ్లేషణ పద్ధతిలో విషం అని గుర్తుపెట్టుకోండి, సంశ్లేషణ పద్ధతిలో సదా తెలుసు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక పదం రాశా ఫ్రెండ్స్, నేను ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో విషం పక్కన నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, సారా అని పెట్టా. సారా అంటే చూడండి, పల్లెటూళ్ళలో సారా అంటే అది డ్రింక్. మరి ఇప్పుడు ఈ చెప్పే టాపిక్ అంతా కూడా ఫ్రెండ్స్ కిడ్స్కి సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది, పిల్లలకు సంబంధించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. విషం అంటే ఇక్కడ సారా అని పెట్టా. అంటే నేను వెంటనే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, విషం అనగానే చూడండి ఫ్రెండ్స్, విషంలో సా ఉంది కాబట్టి సా అంటే సారాంశం టు దత్తాంశం అని గుర్తుపెట్టుకోండి. లేదా విషం అనే పదాన్ని సారాగా మీరు లింక్ చేసుకున్నట్లయితే సారాంశం టు దత్తాంశం అనే పదం ఇస్తే వెంటనే విశ్లేషణ అనండి అంతే. ఒకవేళ రేపు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దత్తాంశం నుంచి సారాంశం, సారాంశం దత్తాంశం ఈరోజు మనం మొండిగా చదువుతాం ఫ్రెండ్స్, బండగా చదువుతాం. మరి ఈ ఒక్క బిట్ అంటే మనకు గుర్తుంటుంది, కానీ ముఖ్యంగా చూసుకుంటే ఎస్జిటి వాళ్ళు కొన్ని వేల బిట్లు చదవాలి, ఎన్నో రకాల బుక్స్ చదవాలి, సిలబస్ మారుతూ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ఏ సిలబస్ ఎలా వస్తుందో తెలియదు. ఇన్నింట్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఫ్రెండ్స్, ఈ కన్ఫ్యూజ్ పోకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇలాంటి లాజిక్స్ మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. విషం అనగానే మీరు సారా అని గుర్తుపెట్టుకోండి. సారా అంటే సారాంశం టు దత్తాంశం. లేదా విషంలో సా ఉంది కాబట్టి, సమ్ అనేది ఉంది కాబట్టి సారాంశం టు దత్తాంశం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి విషం అనేది ఫ్రెండ్స్ చిన్న పిల్లలకు విషం అనేది తెలుస్తుందా ఫ్రెండ్స్? తెలియదు కదా. సో తెలియనేటు తెలిసిందని గుర్తుపెట్టుకోండి, దాంతోనే అలానే వచ్చేస్తుంది. మరి విషం అంటే ఒకవేళ పిల్లలకి తెలిసిందనుకోండి, పిల్లలు విషం అనంలోనే ఏమంటారు ఫ్రెండ్స్, అమ్మో అమ్మో అంటారు, అమ్మో విషం అంటారు చిన్నపిల్లలు. అంటే అమ్మో అంటే అమూర్తం టు మూర్తం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా మరి విశ్లేషణ పద్ధతిని ఎలా లాజిక్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. విశ్లేషణ అనంలోనే విషం అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, విషం అనగానే సా వచ్చింది కాబట్టి సారాంశం టు దత్తాంశం. రేపు ఎగ్జామ్లో సారాంశం టు దత్తాంశం వరకు అనగానే మీకు విషం అనే పదం గుర్తొస్తే విశ్లేషణ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అమూర్తం టు మూర్తం అనే పదం ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, అమూర్తం అంటే మీరు అమ్మో అమ్మో అంటే ఏంది, విషం అంటే అమ్మో అనే పదం కాబట్టి దాన్ని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమ్మో అనంలోనే విశ్లేషణ విషం అని గుర్తుపెట్టుకోండి. మరి పిల్లలకు విషయం తెలుసా అంటే తెలియదు, తెలియనేటు తెలిసిన అనే పదాన్ని మరి అప్లికేషన్లో ఏ విధంగా ఇచ్చినా కూడా మనకి ఇవి తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ విశ్లేషణ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ సంశ్లేషణ పద్ధతికి సంబంధించి ఇక్కడ నేను సదా తెలుసు అనేటటువంటి చిన్న లాజిక్ని అక్కడ రాశా ఫ్రెండ్స్. సదాలో దా అంటే దత్తాంశం టు సారాంశం, ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే పదం ఏంటంటే సారాంశం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
సదాలో దా అంటే దత్తాంశం టు సారాంశం అని గుర్తుపెట్టుకోండి. సదా అంటే హీరోయిన్ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, తెలిసినట్టు తెలియని అంతే. తెలిసింది అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ముహూర్తం అని అర్థం. జనరల్గా తెలిసినటువంటి పదమేగా ఫ్రెండ్స్ అది. తెలిసిన అంటేనేమో ముహూర్తం, తెలియదు అంటే అమూర్తం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సదా అంటే అందరికీ తెలుసు కాబట్టి ముహూర్తం టు అమూర్తం. చాలా ఈజీగా ఫ్రెండ్స్ ఇక్కడ. లేదా సదా తెలుసు అనే పదంలోనే తెలుసు అన్నా కాబట్టి తెలిసినట్టు తెలియని, తెలిసిన అంటేనేమో ముహూర్తం, ఇక తెలియని అంటేనేమో అమూర్తం. ఇక మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కడ ఉందా ఫ్రెండ్స్? ఎక్కడా లేదుగా. మీకు ఇంతకుముందు వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పా ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ పద్ధతికి సంబంధించినవన్నీ కూడా ఆగమన పద్ధతి కిందకు వస్తాయా, నిగమన పద్ధతి అంటే ఈ కండిషన్స్ ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతికి సంబంధించినవన్నీ కూడా నిగమన పద్ధతి యొక్క సూత్రాల కిందకు వస్తాయని మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా లాజిక్. ఇక్కడ నీ ఉంది, ఇక్కడ వి ఉంది, రెండు కూడా చూడండి గుణింతాలు. గుడి, నా గుడి, వా గుడి అట్లా గుర్తుపెట్టుకోండి. విని అని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే విశ్లేషణ పద్ధతికి సంబంధించిన సూత్రాలైనా నిగమన పద్ధతికి సంబంధించిన సూత్రాలైనా రెండు ఒకటే అంటానికి అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అయితే రెండు కలిపివ్వడు, ఇచ్చి విశ్లేషణ నిగమన అని రెండు ఇవ్వడు ఫ్రెండ్స్. ఏదైనా ఒకటే ఇస్తాడు. రెండు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ పెడతాం. అలాంటి సందర్భాలు వస్తాయి కాబట్టి, ఇచ్చేటటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పట్లయితే లేవు. ఓకే ఫ్రెండ్స్, విశ్లేషణ పద్ధతి అంటేనేమో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా విశ్లేషణ అంటే విషం. విషం అనగానే పిల్లలు, విషం అంటే సా ఉంది కాబట్టి సారాంశం టు దత్తాంశం. సారా అంటే ఎవరికి తెలియదు, అంటే విషం అనేది ఎవరికి తెలియదు కాబట్టి తెలియనట్టు తెలిసిన. విషం అంటే అమ్ము అంటారు కాబట్టి అమూర్తం టు ముహూర్తం, లేదా తెలియని అంటే అమూర్తం. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. సంశ్లేషణ అంటేనేమో సదా అందరికీ తెలుసు, దా అంటేనేమో దత్తాంశం టు సారాంశం. తెలుసు అన్నా కాబట్టి తెలిసినట్టు తెలియని, తెలిస్తేనేమో ముహూర్తం, తెలియకపోతేనేమో అమూర్తం. మీరు అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంక మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు ఫ్రెండ్స్. మరి ఇక్కడ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి గతంలో చాలామంది చాలా రకాలుగా మిస్టేక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి గతంలో అంటేనే చిన్న చిన్న బిట్స్ ఇచ్చేవాడు, మరి ఇప్పుడు అప్లికేషన్ మోడల్లో ఎటు నుంచి ఎట్లా అడుగుతున్నాడు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 100% మీకు మరి బిట్ వచ్చినట్టే ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతి అంటే జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి రాసే చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, సీనియర్ ఆస్పిరెంట్స్కి అందరికీ తెలుసు. మరి టెక్స్ట్ బుక్లో, అకాడమీ బుక్లో ఎలా ఉందంటే ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. వాటన్నింటినీ నేను ఏం చేశానంటే కొంచెం నీట్గా మీకు అర్థం కావడం కోసం ఇట్లా రాశా ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతి అనగానే ఇక్కడ నేను రాసిన దాన్ని ఇక్కడ ఒకసారి చదువుతా చూడండి ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతి అంటే ఇచ్చినటువంటి సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి సమస్య యొక్క సాధనా విధానం, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విశ్లేషణ అనగానే సాధనా విధానం విద్యార్థులతో చర్చించి విద్యార్థుల నుండి రాబట్టుకునేటటువంటి పద్ధతినే విశ్లేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఏదైనా ఒక బిట్ ఇస్తే ఫ్రెండ్స్, ఆ బిట్కి పక్కన ఏం చేస్తాడంటే ఈ పదం తగిలిస్తాడు, అది మీరు చూడండి అంతే. వాడు ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, 3 కలాల వేల 15 రూపాయలు అయితే 5 కలాల వేల ఎంత అనేటటువంటి సమస్య యొక్క సాధనా విధానం విద్యార్థులతో చర్చించి చెప్పేటటువంటి పద్ధతి ఏంటి అని ఒక పక్కన ఒక తోకలాగిస్తాడు ఫ్రెండ్స్. అలా ఇస్తే విశ్లేషణ పద్ధతి. అలా ఇవ్వకుండా డైరెక్ట్గా 3 కలముల వేల సంథింగ్ ఒక 15-16 రూపాయలు అయితే 2 కలాల వేల ఎంత అని డైరెక్ట్గా క్వశ్చన్ మార్క్ ఇస్తే ఫ్రెండ్స్, అది సంశ్లేషణ పద్ధతి. పెట్టేసేయండి ఎగ్జామ్లో. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఆ సాధనా విధానం విద్యార్థులతో చర్చించి విద్యార్థుల నుండి రాబట్టుకునేటటువంటి ఆ పద్ధతి ఏంటి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, విశ్లేషణ పద్ధతి. దీనికి ఏమి తేడా లేదు ఫ్రెండ్స్. విశ్లేషణ అంటే ఏంటంటే విడదీయటం ఫ్రెండ్స్. విడదీయటం అంటే పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అందరినీ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక లెక్కని బోర్డు మీద రాసి ఆ లెక్కని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, మరి పిల్లల్ని ఒక్కొక్క పిల్లవాడిని లేపి, బాబు నువ్వు దీన్ని ఎలా చేస్తావు, నువ్వు దీన్ని ఏమనుకుంటావు, ఎక్స్ అనుకుంటావా, వై అనుకుంటావా, వాళ్ళు చెప్తారు పిల్లలు ఎక్స్ అనుకుంటాం. మరి ఎక్స్ అనుకున్న దాన్ని మళ్ళీ ఇంకే విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఇంకా వేరే నీకు ఇష్టమా ఇంకా వేరే విధంగా ఏమైనా చేయొచ్చా, ఏమైనా లాజిక్లను ఉపయోగించి చేయొచ్చా, ఇట్లా పిల్లలతో క్లాసులో ఉన్న పిల్లలందరితో చర్చించి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను మన మైండ్ సెట్లో ఉన్నటువంటి విషయాలతో జత చేసి ఫైనల్గా ఒక కంక్లూజన్గా రావటమే ఫ్రెండ్స్ విశ్లేషణ పద్ధతి. మనకు ఇప్పుడు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ఒక్కటే లాజిక్ ఏంటంటే, వాడు ఏదైనా ఒక లెక్కని ఇచ్చి ఎగ్జామ్లో ఒకటి ఇచ్చి ఆ సాధనా విధానం విద్యార్థులతో చర్చించి అని ఇచ్చిండు అంటే ఫ్రెండ్స్, అది విశ్లేషణ పద్ధతి అని మీరు బబుల్ చేసిరండి అంతేగా. అలా ఏమనుకుంటే డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, అది సంశ్లేషణ. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది విశ్లేషణ పద్ధతి అంటే దాని కింద నేను కొంచెం రాసే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు ఈ లెక్కను ఎలా చేయాలో ఒక్కొక్కరు చెప్పండి అని పిల్లలతో చర్చించి వాళ్ళందరి ఆలోచనలతో మరి మన ఆలోచనలను కలిపి ఆన్సర్ని చేయడమే విశ్లేషణ పద్ధతి. వీలుంటే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం స్క్రీన్ షాట్ తీయండి. ఎందుకంటే నేను అకాడమీ బుక్లో ఉన్నదాన్ని మొత్తాన్ని, మేము ప్రిపేర్ అయినటువంటి దాన్ని, అకాడమీ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ను, మరి మాకు చెప్పినటువంటి బాలరాజు గారు క్లాస్ నోట్స్ని, అదేవిధంగా దుర్గాప్రసాద్ సార్ క్లాస్ నోట్స్ని, వాళ్ళిద్దరు క్లాసుని నేను ఆఫ్లైన్లో విన్నా ఫ్రెండ్స్. బాలరాజు గారు మాకు చెప్పడం జరిగింది, దుర్గాప్రసాద్ గారిది నేను క్లాస్ వినడం జరిగింది.
మరి వాళ్ళందరూ మెటీరియల్ ప్లస్ అకాడమీ బుక్స్ అన్నింటిని ఫాలో అయ్యి మీకు ఒక ఈజీ వేలో ఇక్కడ రాయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని విశ్లేషణ పద్ధతి అంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అది కూడా గతంలో ఎగ్జామ్లో అడిగిన బిట్టే ఇచ్చాను నేను. ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎగ్జామ్లో అడిగిన బిట్టు. 3 కలముల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల పిల్లలతో చర్చించి చేయడం అనే పదం ఇస్తాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఇది ఇచ్చి దీని తర్వాత ఇలా ఇస్తేనేమో విశ్లేషణ, అలా ఇవ్వకుండా ఫ్రెండ్స్ డైరెక్ట్గా 3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, అది సంశ్లేషణ. ఎగ్జామినర్ క్లియర్గా క్లారిటీగా ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదన్నా మిస్టేక్ జరిగింది అనుకోండి 100% మరి ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ పెడతారు, చాలా తతంగాలు ఉంటాయి. మరీ మిస్టేక్లు ఉంటే మాత్రం కోర్టుకు పోవటం చాలా ఉంటాయి. కాబట్టి ఎగ్జామినర్ ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా ఇస్తాడు ఫ్రెండ్స్. 3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల పిల్లలతో చర్చించి చేయడం, లేకపోతే పిల్లలతో ఆ సాధనా క్రమాన్ని వివరించి చేయడం, ఇట్లా క్లియర్గా దాని పిల్లలతో చర్చించి సాధనా విధానం ఇట్లాంటి పదాలు కంటిన్యూషన్లో ఉంటేనేమో ఫ్రెండ్స్ అది విశ్లేషణ. అలా లేకుండా డైరెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ అది మరి సంశ్లేషణ. మీకు ఇక్కడ సంశ్లేషణలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవుతుంది సంశ్లేషణ. ఇవి ఆల్రెడీ సదా తెలుసు, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇచ్చిన సమస్యను నేరుగా ఏకమొత్తంగా ఒకేసారి సాధించడం అంటే ఏంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ డైరెక్ట్గా చేయడమే. చిన్న ఎగ్జాంపుల్, ఇది గతంలో అడిగినటువంటి బిట్టు ఫ్రెండ్స్. 3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల ఎంత, ఇక అంతే. ఇక డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేదుగా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా దత్తాంశాన్ని తీసుకోవడం, సారాంశాన్ని పూరించడం, చేయటం. దాని అర్థం దత్తాంశం టు సారాంశం అంటే ఏంటి, జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. 3కి 15 అయితే 5కి ఎంత అంటే 5/3 × 5 కట్ 5/3 × 15 కట్ చేస్తే 3 5 అనేది 5 అంటే జనరల్గా ఏంటంటే ఒక లెక్క మోడల్ ఇది. అంటే డైరెక్ట్గా ఇలా లెక్క చేసేయటమే, డైరెక్ట్గా చేసేయటమే. ఇది సంశ్లేషణ పద్ధతి. ఇది మీకు ఏదో రఫ్గా రాసా ఫ్రెండ్స్, ఇదంతా అవసరం లేదు ఎగ్జామ్లో. రేపు ఎగ్జామ్లో కేవలం డైరెక్ట్గా ఎంత అంటాడంతే, సంశ్లేషణ పెట్టేయనంతే. ఇదే లెక్కనే అలా కాకుండా పక్కన ఒక తోకలాగిస్తాడు సాధనా క్రమాన్ని మరి పిల్లలతో చర్చించి చేయడం, మరి ఇట్లా రకరకాలైనటువంటి పిల్లలతో మరి ఏ విధంగా చేయాలి, ఇలా అప్లికేషన్ విధానంలో ఎలా ఇచ్చినా అది విశ్లేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకుంటే విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మీరు బిట్టు పెట్టేయగలరు. ఇందులో 2 కాన్సెప్ట్లు, 2 టెక్నిక్స్ ఫ్రెండ్స్, 2. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, విశ్లేషణ అనగానే మనం కన్ఫ్యూజ్ పోవడానికి విషం అనే పదాన్ని రాశా. ఈ విషయం అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి మీకు, నో డౌట్. ఇక పొద్దాకు చదివేది ఏముండదు ఫ్రెండ్స్. మరొకసారి ఫైనల్గా ఎగ్జామ్ ముందు జస్ట్ అట్లా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సంశ్లేషణ అనగానే సదా తెలుసు అని గుర్తుపెట్టుకోండి. సదా అంటేనేమో దా అంటేనేమో దత్తాంశం టు సారాంశం, తెలుసు అంటేనేమో తెలిసినట్టు తెలియని, తెలుసు అంటే మూర్తం అయిపోయింది. విషం అంటేనేమో సా ఉంది కాబట్టి సారాంశం టు దత్తాంశం. విషం అంటే పిల్లలకి తెలియదు కాబట్టి తెలియనట్టు తెలిసిన, పిల్లలకు ఒకవేళ విషయం అని తెలిస్తే అమ్మో అంటారు కాబట్టి అమూర్తంతో మూర్తం, లేదా తెలియని అంటే అమూర్తం. మీరు ఎట్లాగే గుర్తుపెట్టుకోండి. ఇక విశ్లేషణకు సంబంధించి కాన్సెప్ట్ మీద బిట్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి దానికి మీకు చిన్న విషయం కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే విశ్లేషణ అంటే విడదీయటం, ఒక్కొక్క పిల్లోని స్టెప్స్ ప్రకారంగా వేసుకుంటూ అడగటం. ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. ఆ పిల్లలందరి ఆలోచనని మరి టీచర్ యొక్క ఆలోచనలతో కలిపి ఫైనల్ కంక్లూజన్గా రావడం అనేది విశ్లేషణ. అంటే క్లియర్గా ఇలాంటి పదాలు ఇస్తాడు కాబట్టి సాధన విధానం విద్యార్థులతో చర్చించి ఇలా ఇస్తేనేమో విశ్లేషణ. డైరెక్ట్గా ఎంత 3 కలాల వెల 15 అయితే 5 కలాలు డైరెక్ట్గా ఇలా అన్నాడు అనుకుంటే సంశ్లేషణ, అంతే ఫ్రెండ్స్. ఇది విశ్లేషణ పద్ధతికి సంబంధించి. అదేవిధంగా సంశ్లేషణ పద్ధతికి సంబంధించి చిన్న లాజిక్స్ ఫ్రెండ్స్. దీని మీద గతంలో అడిగినటువంటి బిట్స్ మీకు ఒక 2 ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం కోసం చిన్న బిట్ ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఒక 2 బిట్స్ గతంలో అడిగాడు. ఏంటంటే 2x + 9y + xy = 0 గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్ ఇది. 3x + 10y + xy = 0 అను సమీకరణాల సాధనా విధానం చర్చించడం. చూడండి పక్కన ఈ పదం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది కామన్గా రెండిట్లో ఉంటుంది, సంశ్లేషణలో విశ్లేషణలో. సాధనా విధానం చర్చించడం లేదా పిల్లలతో చర్చించడం, పిల్లల్ని అడిగి తెలుసుకోవడం, ఇట్లా ఒక తోకలాగా పక్కనిస్తేనేమో విశ్లేషణ. అలా కాకుండా వెంటనే సాధించడం అనేటటువంటిది ఇస్తే మాత్రం సంశ్లేషణ. అలాంటి అవగాహనకు సంబంధించి నేను ఇక్కడ కొంచెం ఒక రెండు లాజికల్ అంటే 2 కోడింగ్ విధానాలు ఇక్కడ నేను రాసి చూపించా ఫ్రెండ్స్. వీలుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంతమంది ఎలా ప్రిపేర్ అవుతారంటే కోడ్ 1 అని రాస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటిది. మరి ఈ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, దుర్గా ప్రసాద్ గారు ఆ మెటీరియల్లో ఉంటుంది. మరి యూట్యూబ్లో చూసుకున్నా కూడా ఇది మీకు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఒకవేళ ఇంకా ఎవరికన్నా తెలియకపోతే ఇది రాసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక కోడ్. ఇంకొక కోడ్ ఉంటుంది. ఈ రెండింటికంటే కూడా అద్భుతమైనటువంటి, అసలు కోడింగ్ ఏం అవసరం లేదు, అవగాహన అనేటటువంటి ఆ అక్షరాలతోనే మీరు డైరెక్ట్గా పెట్టేటటువంటి లాజిక్ కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. మీరు ఏది ఫాలో అయినా ఎగ్జామ్లో బిట్టు చూడగానే పెట్టడం అనేది మన కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కావాల్సిన వాళ్ళు దీన్ని రాసుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్ ఏంటంటే అవగాహనకు సంబంధించి స్పష్టీకరణలకి ఈ ట్రిక్ అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఈవివి సత్యనారాయణ మనం అలా రాసుకున్నాం ఫ్రెండ్స్, అంతే కోడ్ కోసం.
ఈవివి సత్యనారాయణ కాకుండా ఊవివి సత్యనారాయణ తీస్తున్న పోబే అనేటటువంటి సినిమా అవదో పక్కన ప్రవ్య, అది నేను రాయలేదు ఫ్రెండ్స్, అక్కడ గుర్తుపెట్టుకోండి ప్రవ్య. ఊవివి సత్యనారాయణ తీస్తున్న పోబే అనే సినిమా అవదో ప్రవ్య. ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే అన్ని స్పష్టీకరణలు అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని వచ్చేస్తాయి. ఊ అంటేనేమో ఉదాహరణలు, వి అంటేనేమో విచక్షణ, వి అంటేనేమో వివరించడం. ఇక సత్యనారాయణ పక్కన పెట్టేసి తీస్తున్న పక్కన పడేస్తే పోబేలో పో అంటేనేమో పోలికలు, బే అంటేనేమో భేదాలు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ పక్కన ఏముందో సినిమాను కూడా కొంచెం పక్కన ఉంచినట్లయితే ఆ అంటేనేమో అవగాహనకు సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు, దో అంటేనేమో దోషాలు, పక్కన నేను మళ్ళీ ప్రవ్య అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రవ్య. ఇట్లా తర్వాత ప్రా అంటేనేమో ప్రతిక్షేపించడం అని గుర్తుపెట్టుకోండి, వ్యా అంటేనేమో వ్యాఖ్యానించడం అని గుర్తుపెట్టుకోండి. ఊవి సత్యనారాయణ గారు తీస్తున్న పోబే అనే సినిమా అవదో ప్రవ్య. జస్ట్ మీకు ఇది లాజిక్ మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, అన్ని స్పష్టీలు ఇందులోనే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇవన్నీ అవగాహన అండర్స్టాండ్కి సంబంధించిన స్పష్టీకరణ ఫ్రెండ్స్. ఇంకొంతమంది ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఫ్రెండ్స్ రాసుకోండి, వీలుంటే రాయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఎలా చేసుకున్నా ఏం కాదు. రెండవ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, వివాదాలతో సంబంధాలు తెగిపోయి అత్త ఉప్పు తెమ్మంటే కుక్కలా బౌ అన్నది, లేదా హాస్యంగా గుర్తుపెట్టుకుంటారు. ఇలా చదివే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్లోనే ఇలా చదివే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నింటిని మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకుంటారు, మీకు కొంతమందికి అవసరం ఉంటుందని చెప్తున్నా ఫ్రెండ్స్. వివాదాలతో సంబంధాలు తెగిపోయి అత్త ఉప్పు తెమ్మంటే కుక్కలా బౌ అన్నది పక్కన. ఎందుకని ఈ గొడవ అంతా ఎందుకు జరుగుతుంది అత్తా కోడల మధ్య అంటే అవగాహన లేకపోవడం వల్ల. అలా లింక్ చేసుకోండి, అత్తా కోడల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వివాదాలతో సంబంధాలే తెగిపోయి అత్త ఉప్పు తీసురా అనంటే కుక్కలా బౌ అన్నది అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుని అన్ని అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి కావాలంటే మీకు అన్ని అందులోనే వస్తాయి. వివాదాలు అంటేనేమో వి అంటేనేమో విచక్షణను గుర్తుపెట్టుకోండి, వా అంటేనేమో వ్యాఖ్యానించడం. ఇక సంబంధాలు అంటేనేమో సంబంధాలు అనేదాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అత్తాలో ఆ అంటేనేమో అవగాహన, తా అంటేనేమో తప్పుల్ని సవరించడం, ఊ అంటేనేమో ఉదాహరణలు, ఇట్లా అనమాట ప్రతిదీ కూడా. మరి తర్వాత బౌ అంటేనేమో మీరు భేదాలు. ఇట్లా దీన్ని మీరు మీకు అనుకూలంగా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 కోర్సు చెప్పా కాబట్టి ఈ 2 కోర్సుని మీరు ఎలాగైనా యూజ్ చేసుకోండి. ఈ 2 లాజికల్ ద్వారా అవగాహనకు సంబంధించి స్పష్టీకరణలన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మరి ఈ 2 కాకుండా, ఇవి 2 కాకుండా, మరి ఆ 2 కోర్సు కాకుండా ఫ్రెండ్స్, మరి ఇంకొక అద్భుతమైనటువంటి కోడ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక అవన్నీ మీరు ఊవి సత్యనారాయణ గారు తీస్తున్న పోబే అనే సినిమా అవదో ప్రవ్య అనే లాజిక్ మీకు గుర్తు లేకపోయినా, మరి అవగాహన లేక అత్తాకోడల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు తెగిపోయి మరి ఉప్పు తెమ్మంటే ఏదో ఉంది కదా ఫ్రెండ్స్, అది ఒకవేళ గుర్తు లేకపోయినా జస్ట్ మీరు అవగాహనలోనే ఆన్సర్స్ అన్నీ ఉండేటటువంటి లాజిక్ ఇది ఒకటి ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, అవగాహన అందులోనే ఉంది. అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్లో అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో. అది గుర్తుపెట్టుకోండి, 4 సార్లు అనుకోండి, ఈజీగా ఉంటుంది. అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో. చూడండి ఆ అంటే, చూడండి ఆ అంటే అనువదించడం. అనువదించడం అంటే తెలుసుగా ఫ్రెండ్స్, ఇప్పుడు త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీన్ని మనం ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని రాస్తాం. అంటే అక్షరాలలో ఉన్నదాన్ని ఏం చేస్తాం అంటే అనువదిస్తాను అంకెలలోకి, ఫార్ములాస్లోకి అట్లా. లేకపోతే కెమిస్ట్రీలో ఉన్నదాన్ని ఫార్ములా, అట్లా దాన్ని అనువదించడం అనే పదం ఇచ్చిన. లేకపోతే అంచనా వేస్తాడు ఆ అనగానే మీకు 2 వచ్చేసింది చూడండి. రేపు మీకు ఎగ్జామ్లో అనువదిస్తాడు, అంచనా వేస్తాడు అనగానే అవగాహన, వినియోగం, నైపుణ్యం ఆలోచించవద్దు ఫ్రెండ్స్. అవగాహనలో మొదటి అక్షరం ఆ ఉంది కాబట్టి అంచనా వేయటం కానీ, మరి అదేవిధంగా అనువాదం కానీ పదాలు వస్తే మాత్రం అవగాహన పెట్టేయండి. దానికోసం మీరు కోర్స్ అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ బ్రెయిన్ మీద మీరు ఒత్తిడి పెట్టాల్సిన పని లేదు. వాకి సంబంధించిన వా పదాలు. వా అంటే ఏంటి ఫ్రెండ్స్, వర్గీకరిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, వ్యక్తీకరిస్తాడు, ఇంకా వివరిస్తాడు, విచక్షణ చేస్తాడు. చూడండి రేపు వాకి సంబంధించిన ఏ పదం అడిగినా సరే అవగాహనలో వా ఉంది కాబట్టి అవగాహన పెట్టేయండి ఫ్రెండ్స్, అంతేగా. వినియోగంలో వా లేదుగా ఫ్రెండ్స్, వినియోగంలో ఆ లేదు కదా, నైపుణ్యంలో లేవుగా, మీకు అందులో అనుమానం రాదుగా. అనువాదిస్తాడు అన్న, అంచనా వేస్తాడు అన్న ఆ లెటర్ కాబట్టి అవగాహన అంతే. వర్గీకరిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, వ్యక్తీకరిస్తాడు, ఇవన్నీ చూడండి ఈ లెటర్స్ మొత్తం వా అందులోనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనం ఎందుకు కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ. మరి ఇక్కడ దీన్ని మీరు బ్రో అని పెట్టా ఫ్రెండ్స్, దీన్ని బ్రో లాగా చేసుకోండి. ఇప్పుడు చూడండి అవగాహనలో గా ఉంది. గా అంటే ఏంటి ఫ్రెండ్స్, గుర్తిస్తాడు, రేపు గుర్తిస్తాడు అనగానే మీరు అవగాహనలో గా ఉంది కాబట్టి అవగాహన పెట్టేయండి అంతే. అవగాహనలో నా ఉంది ఫ్రెండ్స్. ఈ నాను మీరు ఏం చేస్తారంటే కొంచెం మీరు సాలాగా మీరు జస్ట్ అట్లా ఊహించినట్లయితే సా అనుకోండి ఫ్రెండ్. అనుకుంటే సూత్రాలను సూచిస్తాడు, సూత్రాలను సరి చేస్తాడని గుర్తుపెట్టుకోండి. రేపు సూచిస్తాడన్నా సరి చేస్తాడు అన్నా, అంటే సూత్రాలను సూచిస్తాడన్నా సూత్రాలను మరి దాన్ని ఆ లెక్కను సరి చేస్తాడు అన్నా సా లెటర్ వచ్చిందంటే అవగాహనలో నాని మీరు సా అనుకుంటే పెట్టేయండి అంతే. వాకు సంబంధించిన ఏ లెటర్ అడిగినా కూడా అవగాహన, ఆకు సంబంధించింది ఏది అడిగినా కూడా అవగాహన, గాకి సంబంధించింది గుర్తిస్తాడు అవగాహన, హా అనేది తీసేస్తే ఫ్రెండ్స్ నాని మీరు సా అనుకుంటే సూచిస్తాడు, సరి చేస్తాడు, సూత్రాలను అంటే మీరు అవగాహన. ఏమున్నాయి ఫ్రెండ్స్, అందులోనే ఉన్నాయి కదా. దీనికోసం మనం ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదుగా ఫ్రెండ్స్. అట్లా తర్వాత వచ్చేసి దోషాలు అంటే ఏంటి ఫ్రెండ్స్, అందులోనే ఉంది కదా. దోషాలను గుర్తిస్తాడు, దోషాలను సరి చేస్తాడు,
అయిపోయింది, అది అవగాహన. తప్పవు బ్రో, తా అంటేనేమో తప్పులను దోషాలను సరిచేస్తాడు, అయిపోయింది. పా అంటేనేమో ఇక్కడ పోలికలు చెప్తాడు, భేదాలు చెప్తాడు, అయిపోయింది అవగాహన. ఊ అంటేనేమో మరి ఉదాహరణలు చెప్తాడు, ఇంకొక పా అంటేనేమో ఇక్కడ ప్రతిక్షేపిస్తాడని కూడా రాశా ఫ్రెండ్స్. బ్రో అంటే ఏంటంటే బ్రో అంటే భేదాలను చెప్తాడు. చివరికి నేను ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, ఉదాహరణలు అని పెట్టాను నేను, ఉదాహరిస్తాడు అనే దాన్ని ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి. అవగాహన లేకపోతే దోషాలు తప్పవుగా బ్రో అని పక్కన ఉదాహరణ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి, అంతే. అందులోనే అన్ని పదాలు ఉన్నాయి. మీరు ఈ విధంగా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఏది ఇచ్చినా ఫటాఫట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవగాహన లేకపోతే దోషాలు తప్పవుగా బ్రో, ఉదాహరణగా నేను చెప్తున్నా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు జస్ట్ మీరు రోజు ఖాళీ టైంలో ఎలా మీరు నోటుకు ఒక 2-3 సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ. సో ఫ్రెండ్స్ మీ ఇష్టం. ఓవి సత్యనారాయణ గారు తీస్తున్న పోవి సినిమా మరి అవధో ప్రవ్య అది బాగానే ఉంది. మరి అవగాహన లేకపోతే అత్త కోడల మధ్య అది మరి సంబంధాలు తెగిపోయినటువంటి అత్త ఉప్పు దమ్మంటే కుక్కలా బౌ అన్నది అదేనా గుర్తుపెట్టుకోండి. అవి రెండూ లేకపోతే అవగాహన లేకపోతే దోషాలు తప్పవుగా బ్రో, ఉదాహరణ నీకు చెప్తున్నా. ఇట్లా ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవగాహనకు సంబంధించి ఇట్లాంటి స్పష్టీకరణలను చాలా లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది అవగాహనకు సంబంధించింది. దీని తర్వాత దీన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వినియోగంతో లింక్ చేస్తూ ఉంటాడు, అదేవిధంగా నైపుణ్యంతో లింక్ చేస్తూ ఉంటాడు. మరి సో ఫ్రెండ్స్ ఇదంతా అవగాహనకు సంబంధించినటువంటిది. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడంతా రాశాను, వీలుంటే ఇది మొత్తం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అంచనా వేస్తాడు, అంచనా ఆ అనే లెటర్ వచ్చింది, ఏంటి ఫ్రెండ్స్ అవగాహన. సరి చూస్తాడు, చెప్పాగా ఫ్రెండ్స్, సరి చూస్తాడు, అవగాహనలో నాని సా అనుకుంటే అట్లా మీరు చూడండి అన్ని ఈజీ. అందులోనే మన వ్యాఖ్యానిస్తాడు, అవగాహనలో వా వచ్చింది, అవగాహనలో వా వచ్చింది, వా అంటే వ్యాఖ్యానిస్తాడు అవగాహన, అంతే. ఫటాఫట్ మీరు గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని గత ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి బిట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని గత ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ ఇవన్నీ. ఇటువంటి టెట్ 2018లో అడిగినటువంటి బిట్ చూద్దాం. ఇక్కడ అడిగినటువంటి బిట్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణ అనడు. ఏంటి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జ్ఞానం, అది కాదు. సొంత ఉదాహరణ అనగానే మీకు తెలిసిందే ఫ్రెండ్స్ అవగాహన. గుర్తుపెట్టుకొని ఇంతకుముందు మనం చెప్పాం. మరి అట్లా అవగాహనకి సంబంధించి ఉదాహరణ ఇచ్చడం అనేది అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీని ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మరి అభ్యాసం కూడా I=PTR/100 నువ్వు శాబ్దిక ప్రవచన రూపంలోకి ట్రాన్స్లేట్ చేశాడు, అనువదించాడు. అంటే మామూలుగా మ్యాటర్ రూపంలో ఉన్నదాన్ని ఫార్ములా రూపంలోకి మరి దాన్ని చేంజ్ చేశాడు. అంటే ఏంటి, అనువదించాలో ఆ ఉందిగా ఫ్రెండ్స్, అవగాహనలో ఆ ఉంది, అనువదించడంలో ఆ ఉంది. ఇక మొండిగా గుర్తుపెట్టుకోండి మీరు, అవగాహన అయిపోతుంది. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇవ్వబడినటువంటి సంఖ్యలను సరి బేస్ సంఖ్యలుగా వర్గీకరించాడు, అవగాహనలో వా ఉంది, వర్గీకరించడంలో వా ఉంది, అయిపోయింది అవగాహన. ఇవన్నీ చూడండి, ఇక్కడ విద్యార్థి భిన్నాలను సజాతి విజాతి భిన్నాలుగా వర్గీకరించాడు, మళ్ళీ వా వచ్చింది, అంతే. అవగాహనలో ఆకు సంబంధించిన లెటర్లు కానీ, వాకి సంబంధించిన లెటర్లు కానీ, గాకి సంబంధించిన పదాలు కానీ, నాని సా అనుకుంటే సాకు సంబంధించిన పదాలు కానీ వస్తుంది అవగాహన. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక మీకు తప్పవు బ్రో అన్నా నేను, ఉదాహరణకు తప్పవు బ్రో అన్నా అంటే ఉదాహరణ ఇస్తుంది అవగాహన. తప్పవు అంటే తప్పును సరిచేయటం, పా అంటేనేమో మరి మీరు ప్రతిక్షేపించడం గుర్తుపెట్టుకోండి. అట్లా తప్పవు, ఊ అంటేనేమో ఉదాహరణ. మీరు చిన్న అది జస్ట్ మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలో 2-3 సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ ఆ లాజిక్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా అభ్యాసానికి అవగాహనకు సంబంధించినటువంటి బిట్స్ గతంలో చాలా వచ్చాయి. మీరు ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ వెంటనే ఫటాఫట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు. వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఇది వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు. సేమ్ అలానే అవగాహనను ఎలా అయితే లాజిక్గా గుర్తుపెట్టుకున్నామో ఇప్పుడు మనం వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ కూడా చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, వినియోగం అనే దాంట్లో ఫస్ట్ లెటర్ వి ఉంది ఫ్రెండ్స్. వీని మీరు దాన్ని క్యాచ్ చేసినట్లయితే వీకి సంబంధించిన పదాలు విశ్లేషణ చేయడంలో వి అనే పదం ఉంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అవగాహన కంటే పై స్థాయిలో ఉండేది వినియోగం ఫ్రెండ్స్. మీరు జనరల్గా అలా చదువుకుంటారు, ఓకే. అవగాహన కంటే ఇంకా మరీ హెవీ టాలెంట్గా ఆలోచించే విధానాన్ని అప్లికేషన్ వినియోగం అంటాం. మనందరికీ తెలుసు. అది చూడగానే మనం ఆన్సర్ పెట్టే లాజిక్ ఏంటంటే అసలు అంతగా కూడా ఆలోచించుకోకుండా విశ్లేషణ చేయడం అనగానే వినియోగంలో వి ఉంది, విశ్లేషణలో వి ఉంది, ఫటాఫట్ మీరు సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు. దీనికి గుర్తుపెట్టుకోవడానికి మేము ఏం చేసామంటే ఫ్రెండ్స్, ఒకటి మరి చాలామంది మరి అప్పట్లో అవన్గాడ్లో ప్రిపేర్ అయ్యేటటువంటి చాలామంది మాకు ఒక మాస్టర్ చెప్పినటువంటి కోడే ఫ్రెండ్స్. ఇది మాకు మెథడాలజీలో ఎవరో సంథింగ్ తెలియదు, ఒక 1 డే ఒక రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 o'clock వరకు డే మొత్తం మాకు మెథడాలజీని అన్ని ట్రైమెథడ్ మొత్తాన్ని చెప్పినటువంటి మాస్టర్ ఎవరో సంథింగ్ గుర్తులేదు. మాకు ఆ మాస్టర్ చెప్పినటువంటి కోడ్ ఫ్రెండ్ ఇది. ఏంటంటే అది వినియోగము అనగానే మాకు వీతో మొదలయ్యేదో కోడ్ చెప్పారు ఫ్రెండ్స్. ఏంటంటే అది వీసా పాప అని పెట్టారు. వీసా పాప. న్యూ అంటే ఏంది, కొత్తగా వీసా తీసుకున్న పాప ఊహ, ఆ అమ్మాయి పేరు ఊహ అని పేరు పెట్టారు. న్యూ వీసా పాప ఊహ, న్యూ వీసా పాప, అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. న్యూ వీసా పాప. వినియోగము అనగానే మీరు విశ్లేషణ వీకి సంబంధించింది విశ్లేషణ అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. మిగతా స్పష్టీకరణ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వినియోగము అనగానే వీసా పాప అని పెట్టుకోండి. వీసా పాప, వీసా తీసుకున్న పాప, ఆ పాప పేరు ఊహ అని గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేస్తే ఇందులోనే ఉన్నాయి చూడండి.
న్యూ అనే పదాన్ని ముందు రాసుకోండి. కొత్త, వేసా, పాప, ఊహ అని గుర్తుపెట్టుకుంటే చూడండి ఒక్కొక్క స్పష్టీకరణ మీకే ఆల్రెడీ రాసా, ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. మీరు అందరూ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదొక లాజిక్, వీరుంటే అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. న్యూ అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నూతన పద్ధతులను సూచిస్తాడు. ఇక కొత్త పద్ధతులను సూచిస్తాడు, నూతన పద్ధతులను సూచిస్తాడు, ఫలితాలను సూచిస్తాడు. ఇక కొత్త కొత్త విషయాలను నూతన అనే పదం వచ్చింది అంటే అది వినియోగం. సో న్యూ అనే పదం అంటే నూతన పద్ధతులు అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. వీసా పాప, వి అంటేనేమో ఇంతకుముందు మీకే చెప్పాగా ఫ్రెండ్స్ విశ్లేషణ చేయడం. ఇక్కడే రాసా, మరలా రాసా నేను. సా, వీసా ఇది ఇంపార్టెంట్. సా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సంబంధాలు స్థాపిస్తాడు, సారాంశాన్ని కనుక్కుంటాడు, సాధారణీకరిస్తాడు. ఈ మూడిట్లో ఏది వచ్చినా అసలు వినియోగం. చూడండి ఇక్కడ వీసా పాపలో వి అంటేనేమో విశ్లేషణ చేయడం అయిపోయింది, అన్నీ వచ్చేస్తున్నాయి. సా అంటేనేమో మరి సాధారణీకరించడము, సారాంశాన్ని మరి రాబట్టడము, సంబంధాలను స్థాపించడము. సారాంశం అనగానే మీకు దత్తాంశం కూడా గుర్తొస్తుంది ఆటోమేటిక్గా. సారాంశం కానీ దత్తాంశం కానీ ఈ పదాలు వస్తే అది వినియోగం. అప్లికేషన్లోనే ఆ స్పష్టీకరణ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు అలా గుర్తుపెట్టుకోండి. సో వీసా పాపలో పా అంటే ఏంటి ఫ్రెండ్స్? పా అనే దాన్ని కూడా నేను ఇక్కడ రాసే చూడండి. పా అంటే ఏంటంటే ప్రతిపాదిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఒత్తు ఫా, ఫా అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫలితాలను తెలుపుతాడు. ఊహ అంటేనేమో ఊహిస్తాడు. అయిపోయింది ఇంకంటే, ఎందుకంటే ఏమిలో స్పష్టీకరణలు, వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు ఇవే ఫ్రెండ్స్. వీటిని కనుక మీరు ఈ లాజిక్ వీసా పాప పేరు ఊహ, మరి ఆ వీసా పాప ఎవరు? నీవు కొత్తగా తీసుకునేటటువంటి వీసా, ఆ పాప పేరు ఊహ అని మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ మరి అప్లికేషన్లు అన్నీ మీకు స్పష్టీకరణలన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. అవగాహనకు సంబంధించి మీకు మూడు రకాలైనటువంటి లాజిక్స్ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటేమో వివి సత్యనారాయణ గారిది, రెండోదేమో సంబంధాలు దిగుబడిన అత్తాకోడల మధ్య సంబంధం, మూడోదేమో అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో. ఉదాహరణ నేను చెప్తున్నా, అదొకటి. వినియోగానికి సంబంధించి ఏంటంటే వినియోగం అనగానే వీసా పాప అని గుర్తుపెట్టుకో. వీసా పాప వినియోగం, వేసా పాప అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, అన్నీ వచ్చేస్తాయి. ఇక వి అంటే విశ్లేషణ చేయడం, సా అంటేనేమో సాధారణీకరించడము, సారాంశాన్ని కనుక్కోవడం, సంబంధాలు స్థాపించడం, పా అంటేనేమో ప్రతిపాదించడము, ఫా అంటేనేమో ఫలితాలు తెరపడము, ఊహ అంటేనేమో ఊహించడము, న్యూ అంటేనేమో నూతన పద్ధతులు, నూతన విషయాలు, కొత్త విషయాలు ఊహించడము, పరికల్పన చేయడము, ఫలితాలను రాబట్టడము, సారాంశాన్ని మరి కనుక్కోవడం, దత్తాంశాన్ని కనుక్కోవడం, సాధారణ జనరలైజేషన్, ఇవన్నీ కూడా వినియోగానికి సంబంధించినవే. జస్ట్ ఇట్లా అవగాహన వినియోగానికి సంబంధించి వీటిని ఇలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక నైపుణ్యానికి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. సో టోటల్గా మీకు ఒక యాప్ని మీకు త్వరలో మీకు అందజేస్తా ఫ్రెండ్స్, కొద్ది రోజుల్లోనే. దాన్ని మీకు ఎడిటింగ్కి టైం సరిపోవట్ల, వీడియోస్ అన్నీ ఆల్రెడీ రికార్డ్ చేస్తా ఫ్రెండ్స్. వాటన్నింటిని కూడా ఆర్డర్లో మీకు యాప్లో మీకు పొందుపరిచి మీకు అవన్నీ ఇస్తా. మరి ఇంకొక వీడియోని మీకు 2-3 రోజుల్లో వీడియోలు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. అందులో ఏంటంటే ఈ అవగాహన, వినియోగము, నైపుణ్యం ఈ మూడింటి మధ్య కొన్ని స్పష్టీకరణలు కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఉన్న ఏరియా ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. కొన్ని ఇది అవగాహన అనుకుంటా కానీ అది నైపుణ్యం అవుతుంది, నైపుణ్యమేమో అనుకుంటుంది అవగాహన అవుతుంది. అట్లా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్గా ఉండే. ఆ కన్ఫ్యూజన్ అన్నింటిని పోగొట్టడానికి ఒక వీడియోని మీకు అందులో అప్లోడ్ చేస్తాను నేను, జస్ట్ 2-3 డేస్లోనే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు లాజిక్గా మరి ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణ ఇదన్నీ మరి అన్ని సబ్జెక్టులలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగులో ఉంది, మ్యాథ్స్లో ఉంది, సైన్స్లో ఉంది, సోషల్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు చదవాల్సిందే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు చదవాల్సిందే, బయాలజీ వాళ్ళు చదవాల్సిందే. అన్ని రకాల సబ్జెక్టులతో కూడి ఉన్నది మరి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణ. కాబట్టి దీన్ని ఇలా లాజిక్గా చదువుకోండి. ఇంకొంతమంది ఎలా చదువుతారని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మరి ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది అప్పట్లో మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయినాయి అన్ని నేను ఇక్కడ రాసుకున్నా ఫ్రెండ్స్. ఎప్పటికైనా ఉపయోగపడతాయేమని మన బాలరాజు గారి బుక్ తీసుకొని అకాడమీ బుక్లోనేమో జస్ట్ చదువుకునేవాడిని, బాలరాజు గారి బుక్లోనేమో లాజిక్లన్నీ పెట్టుకునేవాడిని. పేజెస్ అనేటటువంటి ఒక లాజిక్ మా ఫ్రెండ్స్ కొంతమంది రూమ్మేట్స్ ప్రిపేర్ అయ్యారు. పేజెస్ కొత్తగా న్యూ మరి వినియోగం అంటే ఏంటి ఫ్రెండ్స్? అప్లికేషన్ కదా, కొత్త పేజెస్ని వినియోగించడం అన్నట్టు మా ఫ్రెండ్స్ రాశారు. బట్ మీకు ఇక్కడ పి అంటేనేమో ప్రాముఖ్యకరించడము, ఏ అంటేనేమో ఎనలైటిక్ విశ్లేషణ చేయడము, జీ అంటేనేమో జనరలైజేషన్, ఈ అంటేనేమో ఎస్టాబ్లిష్. ఇట్లా కొన్ని మీరు ఇలాగైనా గుర్తుపెట్టుకోండి, అలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అసలు భాస్కరాచార్యుడు అనగానే మనం ఒక లాజిక్ను ఉపయోగించి దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం జస్ట్ ఒక్క లాజిక్తోనే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, భాస్కరాచార్యుడు అనేటటువంటి పదంలో మనకు ఒక తెలుగు పదం మనకు గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. భాస్కరాచార్యుడు అంటే భాస్కరుడు అని మనకు తెలుగు మీనింగ్ తెలుసు. భాస్కరుడు అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. భాస్కరుడు అంటే సూర్యుడు అనేటటువంటి ఒక తెలుగు మీనింగ్ అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. అంటే టోటల్ ఈ భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి టోటల్ అన్ని బిట్స్ కూడా ఈ సూర్యుడు అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చాలా లాజిక్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ సూర్యుడికి సంబంధించి నేను ఒక 4-5 బిట్లు మీకు చాలా లాజిక్గా చెప్తా. సూర్యుడు మనకు తెలుసు, భాస్కరాచార్యుడు అంటే భాస్కరుడు అంటే సూర్యుడు అని మనకు గుర్తుంది ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా ఇస్తాడంటే 0 నియమాలను ప్రతిపాదించింది ఎవరు, లేదా a+0 = a అని, లేకపోతే a×0 = 0 అని. ఇట్లా లాజికల్గా జీరోకి సంబంధించి నియమాలను ప్రతిపాదించింది ఎవరు అంటే భాస్కరుడు అని పెట్టేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ 0 అనేది సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి,
భాస్కరుడు అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి 0 అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి అలా లాజిక్గా మనం చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి బిట్ ఏంటంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి అన్నాడు అనుకోండి, సూర్యుడు మరి అంతరిక్షంలో ఉంటాడు కాబట్టి అది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది కాబట్టి అలా మీరు ఎన్నో రకాలైనటువంటి బిట్స్ ఇప్పుడు మీరు అకాడమీలో ఉన్నటువంటి ప్రతి బిట్ని ఫ్రెండ్ మీకు చాలా లాజిక్గా చూపిస్తా. మీరు జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి. భాస్కరాచార్యుడు అంటే భాస్కరుడు అంటే సూర్యుడు, సన్ ఎస్ఎన్ సన్ అనేటటువంటి పదం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అన్ని రకాలు వస్తాయి ఫ్రెండ్స్. లీలావతి గ్రంథం వస్తుంది, సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం వస్తుంది, లీలావతిలో ఉన్నటువంటి భాగాల సంఖ్య వస్తుంది ఈ సూర్యుడు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్. కరణ కుతూహలంకి సంబంధించినటువంటి ఆ పాయింట్స్ అన్నీ కూడా మరి భాస్కరాచార్యుడు ప్రతిపాదించినటువంటి ముఖ్యమైన మేజర్ పాయింట్స్ అన్నీ కూడా ఈ సూర్యుడితో మీరు లింక్ పెట్టి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇక లైఫ్లో మర్చిపోలేరు. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే మీరు మొత్తాన్ని రివిజన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ భాస్కరాచార్యుడికి సంబంధించి జనరల్ పాయింట్స్ నేను మామూలుగా చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే జనరల్ పాయింట్స్ అనేది ఎవరైనా చదువుకుంటూ వస్తుంది కాబట్టి మేజర్ పాయింట్స్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ భాస్కరాచార్యుడు అనగానే ముఖ్యంగా మనకు 2 గ్రంథాలు గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. ఆ 2 గ్రంథాల కంటే ముందు భాస్కరాచార్యుడికి ఒక లీలావతి అనేటటువంటి తన కూతురు ఉంది అనేటటువంటి చిన్న ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది మన అందరికీ తెలుసు. భాస్కరాచార్యుడికి మరి లీలావతి అనేటటువంటి 7 సంవత్సరాలు అంటే తన 7 ఏళ్ల కుమార్తె తనకు చాలా ఇష్టంగా ఉన్నటువంటి తన 7 ఏళ్ల కుమార్తెకు వైధవ్యం కలుగుతుందని ఇదంతా మీరు చదివితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. దాని మీద బిట్స్ అడిగేటటువంటి సందర్భాలు గతంలో లేవు, అడిగేటటువంటి అవకాశం కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. అది జనరల్గా మనం చదువుకుంటే అర్థమవుతుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇదొకటి లీలావతి, భాస్కరాచార్యుడి కూతురు పేరు లీలావతి అనేటటువంటి పదం మనకు తెలుసు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి లాజిక్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. లీలావతి భాస్కరాచార్యుని కూతురు పేరు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీని గురించి స్టోరీ అంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఆయన ఒక జలగట్టిక యంత్రాన్ని కనుగొంటాడు. తన కూతురికి ఎప్పుడైతే మరి మ్యారేజ్ చేయడం జరుగుతుందో అదే రోజు హస్బెండ్ చనిపోయి వైధవ్యం కలుగుతుంది అనేటటువంటి ఆ స్టోరీ అంతా ఉంటుంది. మనకు అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా మరి ఎగ్జామ్ పరంగా మనం చూసుకున్నట్లయితే 2 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చేసి సిద్ధాంత శిరోమణి, ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా అకాడమీ బుక్లో ఉన్నదాన్ని మీకు పీడిఎఫ్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 7 ఏళ్ల బాలిక వైద్యం ఇదంతా అవసరం లేదు. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది అకాడమీ బుక్లో ఉంది. మరి భాస్కరాచార్యుడు రచించినటువంటి ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో గ్రంథం ఉంటుంది ఫ్రెండ్స్, అది కరణ కుతూహలం, అది కూడా మీకు నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తుంది. సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం, కరణ కుతూహలం, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఈ 2 గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతిదీ భాస్కరాచార్యుడు అనగానే మీరు సూర్యుడు అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు చూడండి, ఇక్కడ సూర్యుడు మరి సూర్య కిరణాలు భూమి మీద పడేటప్పుడు మన శిరస్సు అనేది చాలా వేడెక్కుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి చాలా వేడెక్కుతుంది. మనీ అంటే మరి డబ్బులు, మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. లేదా సూర్య కిరణాలకు ఈ డబ్బులు అనేవి మనీ అనేది కాలిపోతుందని గుర్తుపెట్టుకోండి. శిరస్సు అనేది కాలిపోతుందని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. చూడండి, సిద్ధాంత శిరోమణి, శిరస్సు అనగానే మనకు సూర్యుడు గుర్తు రావాలి. సమ్మర్లో సూర్యకిరణాలకి మన శిరస్సు అనేది వేడెక్కుతుంది, మనీ అనేది కాలిపోతుందని మనం గుర్తుపెట్టుకుంటే భాస్కరాచార్యుడు 2 అనేటటువంటి పదం చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ గ్రంథంలో ఈ సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? సిద్ధాంత శిరోమణి అనేటటువంటి ఈ గ్రంథంలో మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలలో మొట్టమొదటి భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఫ్రెండ్స్ తన కూతురు పేరే పెట్టుకోవడం జరిగింది, లీలావతి. రేపు ఎగ్జామ్లో ఇలాంటివి అడగొచ్చు. సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో ఉన్నటువంటి 4 భాగాలలో ఏ భాగానికి లీలావతి అని పేరు పెట్టడం జరిగిందంటే మొదటి భాగం అంటే క్లారిటీగా మనకు అకాడమీ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఎలా అయితే ఉంటుందో ఎగ్జామినర్ కూడా యాజ్ ఇట్ ఈజీగా అది రాంగ్ అయినా రైట్ అయినా యాజ్ ఇట్ ఈజీగా అదే ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అదే కరెక్ట్ ఫ్రెండ్స్. ఇంకా అది ఫైనల్గా ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ కూడా అకాడమీ బుక్కే కాబట్టి మనం అలాంటివి చూసుకోండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, కొన్ని మేజర్ పాయింట్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది, ఫస్ట్ది, ఇట్లాంటి పదాలు మనకి ఎక్కడైనా జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఎలాంటిదైనా సరే మొట్టమొదటిది, ఫస్ట్ది, ఫేమస్ పదాలు కనుక ఎక్కడైనా తగిలితే వాటిని బాగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? మొదటి భాగము అన్నాడు. మొదటి భాగము అంటే 4 భాగాల్లో మొదటి భాగాన్ని పెట్టిన పేరు ఏంటంటే ఫ్రెండ్స్ లీలావతి. లీలావతి అంటే తన కూతురు పేరు కాబట్టి ఆ రోజు నుంచి లీలావతి గణితం అనేటటువంటి పేరు కంటిన్యూషన్ అవుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏపీలోనే అడిగినటువంటి బిట్స్. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం ఏ సంవత్సరంలో మరి రావడం జరిగింది, రచించడం జరిగిందంటే 1150. చాలా రకాలైనటువంటి పుస్తకాల్లో 1144 అని 1149 అని ఇస్తా ఉన్నాడు అకాడమీ బుక్లో. ఏపీ టీఎస్, నేను డిఎడ్ బిఎడ్ 2 రాష్ట్రాలన్నీ చూసా ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్గా 1150 అని ఉంది. ఈ
1150ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శిరోమణి అన్నాడు ఫ్రెండ్స్. సిద్ధాంత శిరోమణిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శిరో అంటే శిరస్సు అని గుర్తుపెట్టుకోండి, మణి అంటే డబ్బులు అని గుర్తుపెట్టుకోండి. 50-50 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 50-50 మణి అంటే డబ్బులు, ఒక 50-50 లాగా గుర్తుపెట్టుకుంటే 50 సరిపోతుంది. ఇక 11 అనేది ఆటోమేటిక్గా మనం కన్ఫ్యూజ్ అయ్యాము, ఓ 2-3 సార్లు చదువుతాం కాబట్టి గుర్తుంటుంది. 1150 అనేది సిద్ధాంత శిరోమణి అని గుర్తుపెట్టుకోండి. ఇంకా 1 గుర్తు రావాలనుకోండి ఫ్రెండ్స్, సిద్ధాంతాలో ఎస్ అనే పదం వస్తుంది కదా. ఎస్ అంటే స్టార్టింగ్ అని అర్థం. స్టార్టింగ్ ఉండే నెంబర్ ఎంత? 1 ఫ్రెండ్స్. అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా ఇంకా మీకు ఏమైనా లాజిక్స్ ఏమైనా వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి. సిద్ధాంత శిరోమణి అంటే సిద్ధాంత అంటేనేమో స్టార్టింగ్ 1 శిరోమణి అంటేనేమో మణి అంటేనేమో 50-50 అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం గురించి మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లారిటీగా మనకు అకాడమీ బుక్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ సిద్ధాంత శిరోమణి అనేటటువంటి ఈ గ్రంథంలో మొత్తం నేను 4 భాగాలు ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయని చెప్పా. అందులో ఫస్ట్ భాగానికి లీలావతి అని పేరు పెట్టడం జరిగింది, లీలావతి గణితం. రెండవది బీజగణితం, మూడవది గణితాధ్యాయం, 4వది వచ్చేసి ఫ్రెండ్స్ గోళాధ్యాయం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ 4ంటిని. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో సిద్ధాంత శిరోమణికి సంబంధించినటువంటి భాగాలలో కానిదేంటి, లేదా మ్యాచింగ్ కానివ్వండి, డిఫరెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అకాడమీ బుక్లో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి భాస్కరాచార్యుడికి కూతురు పేరు మనందరికీ తెలుసు, లీలావతి అని గుర్తుపెట్టుకున్నాగా. లీలావతి ఎప్పుడు బిజీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, బిజీగా అని గుర్తుపెట్టుకోండి. బిజీగా అంటేనేమో బి అంటేనేమో బీజగణితం అని గుర్తుపెట్టుకోండి. జీ అంటేనేమో గణితాధ్యాయం అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక జీ అంటేనేమో గోళాధ్యాయం అని గుర్తుపెట్టుకోండి. భాస్కరాచార్యుని కూతురు లీలావతి ఎప్పుడు బిజీ అని గుర్తుపెట్టుకోండి. బిజీ అనే పదం వస్తే బీజగణితం, జీ అంటేనేమో గణితాధ్యాయం, ఇంకొక జీ అంటేనేమో గోళాధ్యాయం. ఇట్లా 4ంటిని మన లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మొదటి భాగానికి పెట్టిన పేరు ఇది ఇంపార్టెంట్, లీలావతి గణితం. అది మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మొత్తం భాగాల సంఖ్య ఎంత? 4. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలనుకోండి ఫ్రెండ్స్. 4ంటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ చూడండి, మరి ఈ 4ంటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిద్ధాంత శిరోమణి, మన శిరస్సు అనేది, మన తల అనేది, మన బ్రెయిన్ అనేది 4 దిక్కులు అంటే ఫ్రెండ్స్ 4 దిక్కులు ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఈస్ట్ వెస్ట్ అని, నార్త్ సౌత్ అని, ఇట్లా 4 భాగాలుగా మన బ్రెయిన్ ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. మనీ అంటే, లేదా అలా కాకుండా మనీ అనుకోండి ఫ్రెండ్స్, మనీ అనేది 4 దిక్కుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా సిద్ధాంత శిరోమణి అనగానే మీరు 4 భాగాలు అనేది మీకు ఆ విధంగా అట్లా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. ఇవన్నీ మేజర్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా జనరల్ పాయింట్స్, మీరు చదువుకోండి, అవి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు. మరి లీలావతి అనేది మొదటి భాగం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మరి మొదటి భాగమైనటువంటి లీలావతి అనేటటువంటి భాగంలో ఏమేమి ఉన్నాయి, లీలావతి అనేటటువంటి ఆ గణితంలో లేనిదేంటి, ఉన్నాయి ఏంటి, రేపు అడిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. గతంలో ఏపీ టెట్ అండ్ టీఆర్టీలో గతంలో అడిగాడు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. మరి లీలావతి అనేటటువంటి భాగంలో ఏమేమి ఉన్నాయంటే ఒక చిన్న లాజిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు మరి బట్టి బండగా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. అసలే ఏపీలో టెన్షన్ మధ్యలో మరి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి చాలా తక్కువ టైం ఇచ్చి నిరుద్యోగంలో పెద్ద గందరగోళంలో పడేసినటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనం కన్ఫ్యూజ్గా చదువుతూ ఉంటే ఏది చదువుతున్నామో ఏది చదవట్లేదు, అసలు ఏంటి జీవితం అనేటటువంటి రకరకాలుగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ చాలా లాజిక్గా చదవండి. తక్కువ టైంలో కూడా మీరు ఎలాంటివైనా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం లీలావతి అనేటటువంటి ఈ ఫస్ట్ భాగం ఫ్రెండ్స్, లీలావతి గణితం. సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మొదటి భాగం లీలావతి గణితం. ఇందులో ఏమేమి ఉంటాయంటే అన్నీ అందులోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ నేను రాస్తాను లీలావతి అనేటటువంటి పేరులోనే అన్నీ ఉన్నాయి. చూడండి, లీలావతిలో వా అంటేనేమో వర్గము అని గుర్తుపెట్టుకోండి. వా అంటేనేమో వర్గమూలము. వర్గమూలం వచ్చిందంటే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా గణమూలం 2 వచ్చేస్తాయి. అట్లా 2ంటిని గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ అందులోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. లీలావతిలో వా అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ మరోసారి చూపిస్తున్న వర్గమూలం అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 వస్తే గణమూలము 2 వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లీలావతిలో ఇంకా వా అంటేనేమో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ విలోమ పద్ధతి అని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విలోమ పద్ధతి అంటే ఇక్కడే ఉంది. వా అంటేనేమో విలోమ పద్ధతి. అంటే ఇక్కడ లీలావతిలో వాన్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వర్గం వచ్చేసింది, వర్గమూలం వచ్చింది, గణమూలము, విలోమ పద్ధతి అనేటటువంటి పదం. మరలా ఇంకొక వా అంటేనేమో ఫ్రెండ్స్ చూడండి వడ్డీ, ఇక్కడ వడ్డీలో వా ఉంది. అంటే లీలావతిలో వాన్ తీసుకుంటే ఇన్నున్నాయి ఫ్రెండ్స్. మరి లీలావతిలో లాన్ తీసుకుంటే ఫ్రెండ్స్ లాభ నష్టాలు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో లీలావతి గణితంలో లేనిదేంటి, ఉన్నాయి ఏంటి అన్నాడు అనుకోండి, లా అంటేనేమో లాభ నష్టాలు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తర్వాత వచ్చేసి ప్రస్తారాలు, సంయోగాలు. అదొక్కదాన్ని మీరు కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వా అనే పదాన్ని మీరు కొంచెం సేపు పాలాగా అనుకున్నట్లయితే ప్రస్తారాలు, సంయోగాలు అట్లా గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఇంకా లీలావతికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, సున్నాతో భాగాహారం లేదు, విలోమ పద్ధతి, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ సున్నాతో భాగాహారం నిషేధం అంటే లేదు. ఇట్లా మీరు లాజిక్గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అది కూడా గతంలో అడిగాడు. చతుర్విధ ప్రాథమిక క్రియలు. చతుర్విధ ప్రాథమిక క్రియలు అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. చతుర్విధ క్రియలు అంటే ప్రక్రియలు అంటే ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. వీటన్నింటిని మనం చతుర్విధ ప్రక్రియలు అంటారు. గతంలో అడిగాడు ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. మరి ఇది లీలావతిలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తా అనే పదం ఉంది కదా ఫ్రెండ్స్. తా అంటే ఏమో తీసివేత అని గుర్తుపెట్టుకోండి. ఇక తీసివేత అంటే ఆటోమేటిక్గా మనకు ఎడిషన్స్, ఇంటూ అండ్ డివిజన్స్ ఈ మూడు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి చతుర్విధ ప్రక్రియలు కూడా ఈ లీలావతి గణితంలోనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్ని వా అంటే వర్గమూలం, వర్గమూలం, ఘనం, ఘనమూలం, తర్వాత లా అంటేనేమో లాభ నష్టాలు, వా అంటేనేమో వడ్డీ, వా అంటేనేమో విలోమ పద్ధతి. ఇట్లా లేదా నెక్స్ట్ సున్నాతో భాగాహారం నిషేధం అంటే ఇంతకుముందు మీకు ఆ లాజిక్ చెప్పలేదు ఫ్రెండ్స్. చూడండి, లీలావతిని సున్నాతో ఎలా మీరు గుర్తుపెట్టుకుంటారంటే, లీలావతి అనేటటువంటి అమ్మాయి మరి చదువులో చాలా వెనకబడినటువంటి అమ్మాయి అని గుర్తుపెట్టారు. అందుకనే భాస్కరాచార్యుడు మరి తన కూతురికి వైదవ్యం కలిగిన వెంటనే ఏం చేశారు అంటే, తన కూతురికి తన టాలెంట్ అంతా ఉపయోగించి అనేక రకాలైనటువంటి గణితానికి సంబంధించినటువంటి గ్రంథాలను అవపోసనాలు పట్టించాడు ఫ్రెండ్స్. మరి దాన్ని మీరు సున్నాతో భాగాహారం నిషేధం అంటే అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మరి లీలావతి గణితానికి సంబంధించి పాయింట్స్ని, అకాడమీ బుక్లో ఉన్న పాయింట్స్ని మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఫస్ట్ భాగం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రెండో భాగం గురించి కంటిన్యూషన్లో చూద్దాం. రెండో భాగం అవి మామూలుగా అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ భాగం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మరి రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది రెండవ భాగం వచ్చేసి బిజీ అనుకున్నాం మనం ఫ్రెండ్స్. ఇంతకుముందు లీలావతి చాలా బిజీ. బిజీ అంటే బి అంటేనేమో బీజగణితం, జీ అంటేనేమో గణితాధ్యాయం, ఇంకొక జీ అంటేనేమో గోళాధ్యాయం మనం లాజిక్గా గుర్తుపెట్టుకున్నాం. ఇక బీజగణితానికి సంబంధించి సెకండ్ పార్ట్ లీలావతి గణితం అనేది ఫస్ట్ది, బీజగణితం అనేది సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ సిద్ధాంత శిరోమణిలో ఉన్న పార్ట్స్. ఈ బీజగణితం అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మనం బీజగణితాన్ని ఇంగ్లీష్లో ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అన్నట్టు మన మాస్టర్స్ చిన్నప్పుడు చెప్పేవాళ్ళుగా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులో ఏమిటాయి అంటే అన్ని ఇందులో వర్గ సమీకరణాలు, అసమీకరణాలు, సాధన చేయటాలు, రెండు ఈక్వేషన్స్ ఇస్తే ఆ రెండింటిని సాల్వ్ చేయటాలు. అంటే ఇందులో అన్నీ ఏముంటాయంటే ఫ్రెండ్స్, వర్గ సమీకరణాలు, అసమీకరణాలు, ధన రుణ రాశులు అంటే పాజిటివ్ నెంబరు అంటే ప్లస్ ఆర్ మైనస్, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే బీజగణితం. దీనికి లాజిక్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. కానీ మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎస్జిటిని రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా వీటిని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఇక్కడ బీజగణితము అంటే మనందరికీ తెలుసు, బీజములు అంటే విత్తనాలు. విత్తనాలతో మనం మరి విత్తనాలు అనేటటువంటి పదాన్ని మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, విత్తనము అనే నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళకి అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. బీజగణితం అంటే ఆల్జీబ్రా అంటే అందరికీ తెలుసు, ఈక్వేషన్స్ అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి అనేది. ఇందులో ధనరాశులు, రుణరాశులు అంటే ప్లస్ ఆర్ మైనస్లు, ఇవన్నీ మ్యాథ్స్ వాళ్ళకి నోటెడ్. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్. బీజము అంటే విత్తనాలు అనేటటువంటి పదం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, విత్తనాలు ఎవరికి ఉంటాయి ఫ్రెండ్స్? వ్యవసాయదారులకు అంటే రైతులకు. మరి విత్తనాలు ద్వారా రైతులు పంటలు పండించడం వల్ల వాళ్ళకి బాగా ధనం వస్తుందని గుర్తుపెట్టుకోండి. ధనము అంటే ధనరాశులు. అదేవిధంగా రుణం వస్తుంది, రుణం ఇవ్వచ్చు కాబట్టి రుణరాశులను గుర్తుపెట్టుకోండి. ధనరాశులు అదేవిధంగా రుణరాశులు అంటే ఇవి బీజగణితానికి సంబంధించి, విత్తనాలకు సంబంధించి. రేపు ఎగ్జామ్లో ధన రుణరాశులు అనే పదం అనగానే మీకు ఇక బీజము విత్తనాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు. అదేవిధంగా సమీకరణాలు, అసమీకరణాలు, వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బీజము అంటే బీజములు అంటే విత్తనాలు అనేటటువంటి పదం అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఈ విత్తనాలని రైతులు ఏం చేస్తారంటే, సమీకరణం అంటే ఏంది, సమీకరించుకుంటారు. అంటే వాటిని మరి ఎక్కడున్నా కొనుక్కుంటారు. మరి వ్యవసాయం చేయడం కోసం సమీకరించుకుంటారు అనేటటువంటి పదాన్ని చాలా లాజిక్గా మీరు ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ కూడా విత్తనాలతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళగా. మీకు కొన్ని నేను కొన్ని మిస్ చేసినా కూడా ఈ విత్తనాలతో లింక్ చేసి చదువుకోండి. మీకు ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మరి రెండవది, సిద్ధాంత శిరోమణిలో రెండవ భాగం. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను చెప్పేటటువంటి లాజిక్స్. నెక్స్ట్ వచ్చేసి మూడవది, మరి 3, 4 అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, అవి జనరల్ పాయింట్స్గా మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మూడో పాయింట్ వచ్చేసి బిజీలో జీ అంటేనేమో గణితాధ్యాయం. ఇక గణిత వనంలో అందరికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ది, రెండవది చాలా ఇంపార్టెంట్, అవి ఎక్కువ చదువుకోండి. ఇక గణితాధ్యాయానికి సంబంధించి, గ్రహాలకు సంబంధించిన గణితం అనేది చాలా రేర్గా అడుగుతున్నది కాబట్టి అది ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక భాస్కరాచార్యునికి సంబంధించిన రెండవ గ్రంథం కరణ కుతూహలం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా రెండవ గ్రంథం అన్నాడు. రేపు ఎగ్జామ్లో మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం అని ఇచ్చి క్రింద ఆప్షనల్స్లో భాస్కరాచార్యుని మొదటి గ్రంథం, భాస్కరాచార్యుని రెండో గ్రంథం ఇలా ఇస్తే మామూలుగా పైన చదువుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఇది మొదటి గ్రంథమా రెండో గ్రంథమా అనేటటువంటి కన్ఫ్యూజ్లో కూడా పడతాం. కాబట్టి
ఇది రెండవ గ్రంథం కరణ కుతూహలం, మొదటి గ్రంథం వచ్చేసి ఫ్రెండ్స్ సిద్ధాంత శిరోమణి. అది దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ డౌట్లు కూడా వస్తాయి. సిద్ధాంత శిరోమణి అనేది ఫస్ట్ గ్రంథం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఫ్రెండ్స్, సిద్ధాంత అనేటటువంటి పదంలో సి అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎస్ అంటే స్టార్టింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సిద్ధాంతాలో మనం సిని ఇక్కడ సిద్ధాంతాలో ఇట్లా తెలుగులో ఉన్న సిని మనం ఇంగ్లీష్లో ఎస్ అనేటటువంటి లాజిక్గా గుర్తుపెట్టుకుంటే స్టార్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ అంటే మొదటిది సిద్ధాంత శిరోమణి స్టార్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఆటోమేటిక్గా కరణ కుతూహలం అనేటటువంటి గుర్తుపెట్టుకోవచ్చు. మరి సిద్ధాంత శిరోమణి అనేది ఓకే, ఇంతకుముందు మనం చెప్పాం ఫ్రెండ్స్, శిరోమణి అంటే శిరస్సు అని గుర్తుపెట్టుకున్నాం. సూర్యకిరణాలకు శిరస్సు వేడెక్కుతుంది కాబట్టి సిద్ధాంత శిరోమణి అనేది భాస్కరాచార్యుడు సూర్యుడు. మరి కరణ కుతూహలాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, భాస్కరాచార్యుడికి సంబంధించి రెండవ గ్రంథం కరణ కుతూహలాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, మీరు కూడా మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కరణ కుతూహలం అనేటటువంటి రెండవ గ్రంథం భాస్కరాచార్యుడికి సంబంధించి రెండవ గ్రంథం అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే భాస్కరుడు అంటే సూర్యుడు అని గుర్తుపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ సూర్యుడు నుంచి వచ్చేటటువంటి అన్ని కూడా ఏంటి ఫ్రెండ్స్, సూర్య కిరణాలు. కరణ అనేటటువంటి పదాన్ని కొంచెంసేపు మీరు కిరణ అని గుర్తుపెట్టుకోండి. కిరణ అంటే కిరణాలు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆటోమేటిక్గా సూర్యుడు గుర్తొస్తాడు. సూర్యుడు గుర్తొస్తే మీకు భాస్కరాచార్యుడు ఈజీగా గుర్తొస్తాడు ఫ్రెండ్స్. స్టార్టింగ్ గ్రంథం ఏమో స్టార్టింగ్ అంటేనేమో సిద్ధాంత శిరోమణి ఫ్రెండ్స్. రెండోది కిరణాలు అంటేనేమో కరణ కుతూహలం అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ వాళ్ళు కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి లాజిక్స్ని కనుక మీరు అప్లై చేస్తే మీరు కూడా చాలా వేగంగా అన్నింటిని చేస్తారు ఫ్రెండ్స్. మరి కరణ కుతూహలం, ఈ కిరణ కుతూహలం అనేటటువంటిది దేనికి సంబంధించిందంటే ఫ్రెండ్స్, ఇది గ్రహ గణన పద్ధతులకు సంబంధించింది. ఇప్పుడే చెప్పాక ఫ్రెండ్స్ మీకు కరణ అంటే కిరణాలు అని గుర్తుపెట్టుకోండి. కిరణాలు అంటే ఏంటి, సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు అంటే మీరుగా గ్రహాలకు సంబంధించిందే కదా ఫ్రెండ్స్. అంతేగా ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు సోషల్లో. మరి సూర్యుడికి భూమి అడ్డు వచ్చినప్పుడు ఒక గ్రహణం, సూర్యుడికి చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు ఒక గ్రహణం. ఇవన్నీ మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్ని గ్రహాల గురించి చదువుకున్నాం గతంలో, అవన్నీ మనకు తెలుసు. మరి శ్వాసలకు సంబంధించినటువంటి వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ గ్రహాల గురించి మీకు చాలా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ కరణ అంటేనేమో కిరణ అని గుర్తుపెట్టుకుంటే, కిరణ అంటేనేమో సూర్యుడు అని గుర్తుపెట్టుకుంటే, మీరు ఒకదానికొకటి లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అది గ్రహ గణన పద్ధతిని సూచిస్తుందని చాలా లాజిక్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మరి భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి రెండో గ్రంథం. ఇక ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ బిట్స్ ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాంట్లో ముఖ్యంగా అడిగితేనేమో సిద్ధాంత శిరోమణి స్టార్టింగ్ గ్రంథం. మరి ఈ సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 4. ఆ 4 గురించి లాజిక్గా చెప్పాం. అడిగితే అక్కడ అడగాలి బిట్టు. మిస్ అయితే మరి భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి రెండవ గ్రంథం కిరణ కుతూహలం. కిరణ అని ఎందుకంటే సూర్యకిరణాలు, కరణ కుతూహలం. అడిగితే ఇక్కడ అడగాలి ఫ్రెండ్స్. ఇది గతంలో అడిగిన ఇవన్నీ. మరి కరణ కుతూహలము కిరణ కుతూహలము అనేది దేనికి సంబంధించిందంటే కిరణాలు కాబట్టి గ్రహ గణన పద్ధతులు మిస్ అయితే ఇక్కడ అడగాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ రెండిట్లో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫోకస్ చేస్తాడు. వీటిని కూడా మనం ఫటాఫట్ 5 నిమిషాల లోపే మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సున్నాకు చెందినటువంటి నియమాలు ఇచ్చాడు. సున్నా అంటే ఏంటి ఫ్రెండ్స్, సూర్యుడేగా. భాస్కరుడు సున్నా షేప్లో ఉంటాడు. స్టార్టింగ్లోనే మీకు చెప్పా కాబట్టి అది ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సున్నా అనగానే 0 గుర్తుపెట్టుకుంటే, 0 అంటే సూర్యుడు కాబట్టి మరి భాస్కరాచార్యుడు అంటే రేపు భాస్కరాచార్యుడా, ఆర్యభట్టాన, యూక్లిడా ఇట్లా 4 గురించి ఇచ్చాడనుకోండి. సున్నా అంటే సూర్యుడు షేపు అనేది మరి భాస్కరుడు ఆ షేపు కాబట్టి సున్నా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఏంటంటే a + 0 = a, a × 0 = a. 0ను 0తో భాగిస్తే భాగఫలం 0. మనకు ఒక్కటే ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ అన్ని ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అకాడమీ బుక్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు పూర్తిగా చదవనవసరం లేదు ఫ్రెండ్స్. కొన్ని లాజిక్ పాయింట్స్ని, కొన్ని కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి అంతే. యాజ్ ఇట్ ఈజ్గా ఇదంతా ఒక పదం క్లియర్గా ఇస్తారు కాబట్టి ఎగ్జామ్లో కీవర్డ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. 0 అనే పదం తగిలిందంటే ఫ్రెండ్స్ మీరు ఇక 0తో భాగించిన, 0తో హెచ్చవేసిన, 0తో కూడిన ఏది 0 అంటే మీరు భాస్కరుడు సన్ గుండ్రంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుని అంతే. రెండోది ఫ్రెండ్స్ ప్రస్తారాలు సంయోగాలు. ఇది ప్రస్తారాలు సంయోగాలు అనేది జనరల్గా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఇది ఒక టాపిక్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రస్తారాలని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. సూర్యుడితోనే మీరు లింక్ చేసుకున్న సూర్యుడితోనే లింక్ చేసుకుంటే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సూర్యకిరణాలు ఎప్పుడూ కూడా ప్రసారం అవుతాయని గుర్తుపెట్టుకోండి. ప్రస్తారాలు అంటే ప్రసారం అవుతాయని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ప్రస్తారాలు సంయోగాల అనంలోనే ప్రసారం అయ్యేంటి సూర్యుడు అంటే ఏంది, ఆటోమేటిక్గా మనకు భాస్కరాచార్యుడు అనేటటువంటి పదం మన బ్రెయిన్లోకి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవది, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీరు చదువుతూ ఉన్నప్పుడే మరి వెంటనే అక్కడే మీ టెక్స్ట్ బుక్లో మరి అండర్లైన్ చేసుకుంటూ నేను చెప్పేటటువంటి కొన్ని లాజిక్స్ని అక్కడే మీరు అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్, ఒకసారి విని ఒకసారి మీరు రాసుకుంటే ఫ్రెండ్స్ ఇక టైం అనేది వేస్ట్ కాకుండా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. 5 విలువ 3.1255గా చెప్పాడు. మీకు గతంలో ఆర్యభట్టకి సంబంధించి 5 విలువ ఎంత అనేది మీకు గత వీడియోలో లాజిక్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు భాస్కరాచార్యుడికి సంబంధించి 5 విలువ 3.1255. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి,
చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు అనేటటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే 3 లెటర్స్ ఉన్నాయి, 1 2 3. లేదా సూర్యుని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, SUN సన్ అంటే 1 2 3 అట్లనే గుర్తుపెట్టుకోండి. అంటే 3 పాయింట్. ఇక 1255 అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం 1255 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఈ 3కి సేమ్ అటువైపు 3 వచ్చేటట్టు 12గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. 3.12గా రాసాము. చివరిలో 55 ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, సూర్యుడిలో ఉన్నటువంటివి ఏదైనా సరే అది మరి పంచభూతాలను కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 5 అంటే పంచభూతాలు. సూర్యుడు పంచభూతాలలో ఒకటి అనేటటువంటి జస్ట్ ఒకటి హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. సూర్యుడు భాస్కరుడు అనగానే 55 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంచభూతాలు అన్నట్టు 5 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి 3.1255 అనగానే భాస్కరాచార్యుడికి సంబంధించి చాలా లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు కంటిన్యూస్లో ఇంకొక బిట్ ఇచ్చాడు. సామాన్య గణనలకు 5 విలువ √10గా తీసుకోవచ్చని ప్రతిపాదించాడు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, దీన్ని కూడా చాలా ఈజీగా ఇదంతా సూర్యుడితో లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పా ఫ్రెండ్స్ ఫస్ట్లోని. ఇక √10లో 0 ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మరి పక్కన 1 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 0, ఈ సూర్యుడు మరి ఈ సృష్టికి ఒక్కడే కాబట్టి 1 అని గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం మీద 10 అనేది సామాన్య గణనలకు √10 అని గుర్తుపెట్టుకోండి. ఇక SUN సన్ కానీ సూర్యుడు 1 2 3 3 పదాలు కాబట్టి 3 పాయింట్. ఈ 3ని మనం యాజ్ ఇట్ ఈజీగా మళ్ళీ 1 2 రాస్తే పంచభూతాలు అంటే 55 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీజగణితంలో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, ధన రుణ సంఖ్యలు అని గుర్తుపెట్టుకోండి. ధన రుణ సంఖ్యలు అంటే దీని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు, జనరల్గా అయితేనేమో ధన రుణ అంటేనేమో ప్లస్ ఆర్ మైనస్ ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ధన రుణ అనేటటువంటి పదాలు తెలియకపోవచ్చు. వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ధన అంటే ధనము అని గుర్తుపెట్టుకోండి, డబ్బు అని గుర్తుపెట్టుకోండి. రుణ అంటేనేమో రుణం, అది కూడా డబ్బులాగా మీరు భావించినట్లయితే సూర్యుడి వల్ల మనకు డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సూర్యుడి వల్ల, సూర్యకిరణాల వల్ల మరి వ్యవసాయదారులకు పంటలు అద్భుతంగా పండుతాయి కాబట్టి ఈ సృష్టి అనేది ఒకసారి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మేల్కొంటుంది కాబట్టి ధనము రుణము అనగానే సూర్యుడికి లింక్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మరి అది భాస్కరాచార్యుడు అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తొస్తుంది. మీకు ఎగ్జామ్లో బిట్టుకి ఆన్సర్ గుర్తు రావటమే కాబట్టి ఫ్రెండ్స్ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి చాలు. 5th పాయింట్ వచ్చేసి బీజగణితంలో సంజ్ఞా సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. సామాన్య సమీకరణాలు, అసమీకరణాలు. మీరు సమీకరణాలు అనేటటువంటి పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, మీరు సన్ అంటే సూర్యుడు, భాస్కరుడు అంటేనేమో దీంతో లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి సూర్యకిరణాలు అనేటటువంటివన్నీ కూడా మరి సమీకరించుకుంటాయి అంటే ఒక చోట చేరతాయి అనేటటువంటి ఒక లాజిక్. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తేనే కానీ ఫ్రెండ్స్ మన ఇవన్నీ మనం గుర్తుండవు కాబట్టి సమీకరణం అంటే సూర్యకిరణాలు అన్నీ కూడా ఒక చోటకు వస్తాయి, సమీకరిస్తాయి అనేది ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ చూడండి ఫ్రెండ్స్. 6th పాయింట్ మరి ఒక ధనరాశి వర్గమూలం ధనారుణ, మళ్ళీ ధనారుణ అనే పదం వస్తే చాలు ఫ్రెండ్స్గా ఎన్ని పాయింట్లు అయినా సరే ధనారుణ, ధనము రుణము అనే పదం వస్తే సూర్యుడికి సంబంధించి మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 7th పాయింట్ వచ్చేసి ఇక సిద్ధాంత శిరోమణి అంటేనే మనకు ఆటోమేటిక్ అయిపోతుంది. మరి ఖగోళ శాస్త్రం భూమి వక్రాన్ని గురించి, భూమి వక్రం అనే పదాన్ని కూడా సూర్యుడు అంటేనేమో ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటాడు కాబట్టి ఓ సూర్యుడు వక్రంగా ఉంటాడనో మరి సూర్యుడు భూమి ఆకారంలో ఉంటున్నానో అట్లా లాజిక్గా హాస్యంగా గుర్తుపెట్టుకున్నా దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా సిద్ధాంత శిరోమణి పదం ఇస్తాడు కాబట్టి దాన్ని మనం భాస్కరాచార్యుడికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ పాస్కల్ త్రిభుజంగా పిలువబడేటటువంటి ద్విపద విస్తరణ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకున్న చాలు ఫ్రెండ్స్. సూర్యకిరణాలు అనేవి భూమి మీదకు విస్తరిస్తాయి అంతే, అయిపోయింది ఫ్రెండ్స్. దాని గురించి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయని అవసరం లేదు. ద్విపద విస్తరణ, ద్వి అంటేనేమో 2 వైపులా విస్తరిస్తాయి, సూర్యకిరణాలు అనేవి విస్తరిస్తాయి అనే లాజిక్గా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక పాస్కల్ త్రిభుజంగా అంటే దీన్ని కూడా ఒక లాజిక్గా ఒకవేళ ఈ పదం ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, సమ్మర్లో హాస్యంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పాస్కల్ అంటే పాస్ అని గుర్తుపెట్టుకోండి. సమ్మర్లో మనం ఆ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేక్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఆ విధంగా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మనం ఎలా గుర్తుపెట్టుకున్నామని కాదు ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మనం బిట్కి ఆన్సర్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం హాస్యంగా ఎన్ని రకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లా. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసి ఫ్రెండ్స్ పైథాగోరియన్ సిద్ధాంతానికి భాస్కరాచార్య మరి అనుభావిక స్వభావము ఉన్నటువంటి ఉత్పత్తిని ఇచ్చాడు. ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి పైథాగోరియన్ అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు చూడండి మనకి పైనే ఉన్నాడు కదా, అలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. పైథాగోరియన్ అంటే పైదా అంటే పైన, సూర్యుడు పైన. రేపు పైథాగోరియన్ అనగానే పైన అని గుర్తు వస్తే సూర్యుడు అనగానే భాస్కరాచార్య 2 సెకండ్లలో ఆన్సర్ పెట్టేయటం ఫ్రెండ్స్ అంతేగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఇతడు అంకగణిత సమస్యను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనేటటువంటి ఒక విధానాన్ని అనుసరించేవాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మెథడ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెదడు అని గుర్తుపెట్టుకోండి. మెదడు అని లాజిక్గా గుర్తుపెట్టుకుంటే సూర్యకిరణాలకి ఆ సూర్యకిరణాలు విస్తరించి మన భూమి మీద పడటం వల్ల, జనాభా మీద పడటం వల్ల వాళ్ళ మెదడు వేడెక్కుతుందని గుర్తుపెట్టుకోండి.
మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అంటే మెదడు అని గుర్తుపెట్టుకోండి, పొజిషన్ అంటే ఏమో మెదడు మీద ఆ పొజిషన్లో కిరణాలు పడతాయి అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే. ప్రతిదాన్ని చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా భాస్కరుడు సూర్యుడికి లింక్ చేసి నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 10th పాయింట్, ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువలు. డిగ్రీ అంటే చూడండి ఉష్ణోగ్రతని, సూర్యకిరణాలు ఉష్ణోగ్రతని డిగ్రీలో కొలుస్తారని మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రత, అన్ని డిగ్రీల ఉష్ణోగ్రత సమ్మర్లో అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. రేపు డిగ్రీ అనే పదం తగిలిందంటే సూర్యకిరణాలే, భాస్కరాచార్యుడిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా అవసరం లేదు. ఒకవేళ సైన్ కోణ విలువలు అంటే కోణ అంటే కోణం, సూర్యకిరణాలు ఏ కోణంలో పడుతున్నాయి భూమి మీదకు, మరి లంబంగా పడుతున్నాయా, ఏ విధంగా, ఇది అందరికీ తెలుసు. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని లేదు. కోణము అంటే సూర్యకిరణాలు, మీ ఇష్టం. ఇందులో కొన్ని కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు భాస్కరాచార్యుడు అనేటటువంటి పదం చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి 12th, భూమి స్వశక్తి కారణంగానే మరి అనంతాకాశం అంటే ఏంటి ఫ్రెండ్స్? మరి ఎక్కడో అనంతాకాశంలో ఉండేది ఎవరు? సూర్యుడేగా ఫ్రెండ్స్, భాస్కరాచార్యుడేగా. భూమికి ఆకర్షణ శక్తి, ఇది కూడా ఫ్రెండ్స్ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి సూర్యుడు ఆడున్నాడని గుర్తుపెట్టుకున్న ఆకాశంలో భాస్కరాచార్యుడు అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th వచ్చేసి ఫ్రెండ్స్, ఇది సూర్య చంద్రాది గ్రహాలు. గ్రహాలు అంటే అదేగా ఫ్రెండ్స్, సూర్యుడు భూమికి అడ్డు వస్తే ఒక గ్రహణం, సూర్యుడు చంద్రుడికి అడ్డు వస్తే ఒక గ్రహణం. గ్రహణం అనే పదం తగిలిన, గ్రహాలు అనే పదం తగిలిన, గ్రహాలు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రహణం కాదు, సారీ ఫ్రెండ్స్, గ్రహాలు అంటే గ్రహాల లాగానే సూర్యుడు ఒక గ్రహంగా మీరు భావించినట్లయితే గ్రహం అనే పదం తగిలిందంటే ఫ్రెండ్స్ అది మరి భాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా త్రికోణమితి, త్రికోణమితిలో కోణ అనే పదం వచ్చిందిగా ఫ్రెండ్స్. కోణ అంటే సూర్యకిరణాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క యాంగిల్లో భూమి మీద పడతాయని గుర్తుపెట్టుకోండి. 3 అంటే ఏంటంటే ఫ్రెండ్స్ 3 కోణాలలో 3 యాంగిల్స్లో భూమి మీద పడతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్ చూడండి, భూమి మీద ఇంతకుముందే చెప్పాను చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, చంద్రకళలు ఇవన్నీ చూడండి, ఇవన్నీ సూర్యుడు వల్లే. సూర్యుడు అంటే ఫ్రెండ్స్ మనకు భాస్కరాచార్యుడు అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ అంతే. ఇక లాస్ట్ పాయింట్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు లాస్ట్ పాయింట్ కూడా చాలా ఈజీగా ఈ యంత్రం కానివ్వండి, మరి క్రియారూపం కానివ్వండి, మరి ఇది జనరల్ పాయింట్ కింద తీసుకోవచ్చు ఫ్రెండ్స్. గతంలో దీని మీద ఎక్కువగా బిట్స్ అడిగింది లేదు. మరి 15th పాయింట్స్ వరకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మరి భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. నేను చిన్న లాజిక్ ఒకటి కన్ఫ్యూజ్ కాకుండా, భాస్కరుడు అంటేనేమో సూర్యుడు అనేటటువంటి పదం గుర్తుపెట్టుకుంటే మనం, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి 0 నియమాలు, సూర్యకిరణాలు మరి యాంగిల్లో పడుతుంటాయి కాబట్టి కోణం అనే పదం వచ్చినా కూడా భాస్కరాచార్యుడు. అదేవిధంగా ప్రసరిస్తాడు కాబట్టి ప్రసారం అంటే ప్రస్తారాలు సంయోగాలు, సూర్యుడు అనే పదంలో 3 ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 3.1255 పంచభూతాలు. మరి సూర్యకిరణాల వల్ల మనకు డబ్బు, మరి రైతులకు డబ్బు వస్తుంది కాబట్టి ధనము రుణం, చూడండి ఫ్రెండ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. అదేవిధంగా ధనము రుణము అనే పదం ఎక్కడ తగిలినా కూడా అది భాస్కరాచార్యుడిని గుర్తుపెట్టుకోండి. ఇక భూమి వక్రం అనగానే ఇవన్నీ ప్రతిదీ కూడా మీరు సూర్యుడితో లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ భాస్కరాచార్యుడికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అంటే నేను ఇవన్నీ పీడిఎఫ్గా చేశాను అకాడమీ బుక్ని. అంటే సోషల్కి సంబంధించినటువంటి మెథడాలజీలో ప్రణాళికలు అనేటటువంటి టాపిక్లో మరి ఉన్న నిర్వచనాలన్నింటినీ జస్ట్ ఒక 10 నిమిషాల లోపే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కంటిన్యూషన్లో చూసుకుంటే పేజీ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర ఇక్కడ పేజీ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. పేజీ నెంబర్ కూడా మీరు ఫాలో అవ్వండి. 145 145 పేజీ నెంబర్. బోధనా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, ఇవన్నీ మనకు తెలుసు ఫ్రెండ్స్. ప్రణాళికలు అనగానే మనకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. డిఎడ్ అయినా బిఎడ్ వాళ్ళైనా వాళ్ళు లెసన్ ప్లాన్లు తయారు చేసేటప్పుడు ఇవన్నీ బాగా నోటెడ్ కాబట్టి అవి ఈజీగా ఉంటాయి. మరి వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దానికోసం ఈ ప్రయోగాలన్నీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సోషల్కి సంబంధించి మరి నిర్వచనాలు, ప్రణాళికలు అనేటటువంటి టాపిక్లో ఉన్న నిర్వచనాలు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నిర్వచనం ఫస్ట్ ఏముందంటే ప్రశ్న అని ఉంది. కొన్ని పుస్తకాల్లో ప్రశ్న అని ఉంది, ఇక్కడేమో ప్రశ్న అని ఉంది. మరి మెటీరియల్లలో కంటే కూడా మనకు అకాడమీ బుక్ అనేది మెయిన్ కాబట్టి సోషల్ మెథడాలజీలో క్లియర్గా ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రశ్న అన్నాడు. సరే మనకు ప్రశ్న అన్నా మనం ఎలా గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్లో మనం గుర్తు పట్టుకొని మార్కు మనం సాధించడమే కాబట్టి మనకి దాని గురించి మీనింగ్లు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోవడం, ఎగ్జామ్లో బిట్టు పెట్టడం, వెంటనే ఇంకో బిట్టు జోలికి పోవడం అంతే. దాని గురించి మనకి అనాలిసిస్ మనకు అవసరం లేదు కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ప్రశ్న ఏమన్నాడు ఈ యూనిట్ ప్రణాళిక గురించి ఫ్రెండ్స్. యూనిట్ ప్రణాళిక గురించి ప్రశ్నను ఏం చెప్పాడు నిర్వచనం అంటే దీని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మీకు దీంట్లో కీవర్డ్ మీకు యూజ్ చేసి చాలా ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏమన్నాడంటే పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైనటువంటి విషయాన్ని యూనిట్ అని ప్రశ్న చెప్పడం జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రశ్న అనే పదం తీసుకొని మనకున్నటువంటి నిర్వచనంలో దేనైనా ఒక కీవర్డ్తో ఏం చేయాలంటే ఫ్రెండ్స్ లింక్ చేసుకోవాలి. ఇక మనకు ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు చూడండి జనరల్గా చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే ఏం చదువుతారంటే పరస్పర అనే దాంట్లో పా ఉంది, ప్రశ్న అనే దాంట్లో పా ఉంది, రెండిట్లో పా ఉంది కాబట్టి ఫినిష్ సెకండ్లలో ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకే, ప్రశ్న అన్న పరస్పర సంబంధం అనే పదంలో పా ఉంది కాబట్టి సెకండ్లలో ఆన్సర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అలా కూడా కాదు, ఇలా గుర్తులేదు,
ఎగ్జామ్లో ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మరి ఎగ్జామ్లర్ ఏం చేస్తారంటే నిర్వచనాన్ని యాజ్ ఇట్ ఈజీగానే ఇస్తాడు. అంతే తప్ప ఈ పరస్పర సంబంధం అనే పదాన్ని తీసేసి వేరే ఇంకేదో కొత్త పదం అనేది తగిలించడం అనేది ఉండదు ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్లో మరి యాజ్ ఇట్ ఈజీగా ఉన్నది ఉన్నట్లు ఇస్తాడు కాబట్టి, అకాడమీలో ఉన్నది ఉన్నట్టు ఇస్తాడు కాబట్టి మనం చదువుకోవచ్చు ఈజీగా. చూడండి పావుంది ఓకే. అట్లా కూడా కాదు, నేను ఇంకొక లాజిక్ ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ప్రశ్న అంటే ప్రశ్నను గుర్తుపెట్టుకోండి. ప్రెస్ అంటే ఏంది ఇక్కడ? ప్రెస్ అంటారు. ప్రెస్ అంటే ఒత్తిడి. ఈ ఒత్తిడి అనేది చూడండి ఫ్రెండ్స్, సుదీర్ఘమైన అంటే ఒత్తిడి అనేది సుదీర్ఘంగా ఉండాలి. మనకి సైన్స్లో ఒత్తిడి అంటే మనం ఒత్తిడి చేయటం అని అంటాం కదా ఫ్రెండ్స్, అట్లా దాన్ని సుదీర్ఘంగా ఉండాలి లేదా సుదీర్ఘంగా ఉండకూడదు. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా చూడండి, ప్రశ్నలో ప్రెస్ నోట్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ప్రెస్ నోట్ అంటే తెలుసుగా ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ల వాళ్ళు రాస్తూ ఉంటారు, ప్రెస్ నోట్ అంటారు. ప్రెస్ నోట్ అనేది ఎప్పుడూ కూడా విలేకరులకి సుదీర్ఘంగా ఉంటుంది. వాళ్ళు కంటిన్యూషన్గా వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. పరస్పరాలు ఉంది, ప్రశ్నలో ఉంది. ఫినిషింగ్ అదైతే ఈజీగా ఉంది అనిపించింది నాకు. నెక్స్ట్ రెండవ నిర్వచనం చూడండి ఫ్రెండ్స్, కొంచెం మరి ఈజీగానే ఉంటే నాకు తెలిసి పెద్ద కష్టమైన ఏమీ కాదు. ఒక్కసారి మీరు అకాడమీ బుక్ తీసుకొని అక్కడే కనుక ఇలాంటి లాజికల్ రాసుకుంటే ఫ్రెండ్స్, ఇక మీరు ఎగ్జామ్ వరకు చూసే పని ఉండదు. ఒక 1 day 2 days ముందు అలా చూసుకుంటే సరిపోతుంది. శాంఫర్డ్ ఏం నిర్వచనం చెప్పాడంటే ఇక్కడ మీకు రాసేది. శాంఫర్డ్ అంటే శాంసంగ్ అని గుర్తుపెట్టుకోండి. శాంసంగ్ టీవీ అని, శాంసంగ్ అనేది మంచి బ్రాండ్ అని మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అంటే శాంసంగ్ అనేటటువంటి బ్రాండ్ని మనం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాం. ఏదైనా ఒక టీవీ కొనాలనుకోండి ఫ్రెండ్స్, మనం ఏం చేస్తాం? శాంసంగ్ జోలికే పోతాం. అంటే మనం చాలా జాగ్రత్తగా మరి శాంసంగ్ బ్రాండ్ని యూజ్ చేస్తాము. లేకపోతే శాంసంగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ మెటీరియల్ తయారు చేస్తారను మీ ఇష్టం ఫ్రెండ్స్. అలానే గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా అందులో లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే శాంఫర్డ్ అంటే శాంసంగ్ని మరి చాలామందికి అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుంది శాంసంగ్ బ్రాండ్ అనేది, ఆ కంపెనీ అనేది. అలాగే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నిర్వచనాలని స్టార్టింగ్ లెటర్తోనే లింక్ చేసుకుంటే కొంచెం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చూడండి, పరస్పరాల ఉంది, ప్రశ్నలో ఉంది, ఈజీగా సెకండ్లో పెట్టేయచ్చు. చాలా జాగ్రత్తగా అనగానే మనకి శాంసంగ్ అని గుర్తుకు రావాలి. శాంసంగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ అందులో తయారు చేసేటటువంటి మెటీరియల్ చాలా జాగ్రత్తగా తయారు చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి నిర్వచనాలు ఫ్రెండ్స్. 2 ఉన్నాయి అనుకుంటా, చూద్దాం. కంటిన్యూషన్ ఇవి కూడా, ఇది యూనిట్ ప్రణాళిక. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది అంతా కూడా యూనిట్ ప్రణాళిక ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూస్తే రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పేజీ నెంబర్ ఇక్కడ మీకు చూపిస్తాను. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, 168. ఇక ఏపీటీఎస్ వాళ్ళు కొంచెం పేజెస్ అటు ఇటు తారుమారు అవుతాయి ఫ్రెండ్స్. మనం డిఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ప్రణాళికలు అనగా నా టాపిక్ ఎక్కడుందో మనం టెక్స్ట్ బుక్లో అకాడమీ బుక్లో ఓపెన్ చేసి కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళని టీఎస్ వాళ్ళని సేమ్ నిర్వచనాలు సేమ్ ఉంటాయి, పేజెస్ తారుమారు ఉంటాయి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ పీరియడ్ ప్లాన్కి సంబంధించి, పీరియడ్ పథకానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు సోషల్ మెథడాలజీలో ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం. ఫస్ట్ నిర్వచనం వచ్చేసి ఇప్పుడు చూడండి, ఎల్బి స్టాండ్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి సంబంధించి ఈ ప్రణాళికలు అనేటటువంటి ఈ టాపిక్లో ప్రతి నిర్వచనం రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ప్రతి సెషన్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు చూడండి, ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ బుక్ స్టాల్లో ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి రివిజన్ చేస్తే, ఒకవేళ లేదు బుక్స్ ప్రీవియస్ బిట్స్ మీ దగ్గర లేకపోయినా మన ఫోన్లో కనుక మనం చూసుకున్నట్లు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇవన్నీ అడిగినటువంటి బిట్సే. చూడండి ఫ్రెండ్స్, ఎల్బి స్టాండ్ ఏమన్నాడు? పీరియడ్ గురించి, పీరియడ్ ప్రణాళికను గురించి, పీరియడ్ పథకం గురించి ఏం చెప్పాడంటే, పాఠ్య పథకం అనేది, పీరియడ్ ప్లాన్ అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టేటటువంటి క్రియాత్మకమైనటువంటి పథకము అన్నాడు. అంటే ఇదంతా మనం చదువుకుంటూ మరి గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి జస్ట్ ఒక లాజిక్ రాశాను. ఎల్బి స్టాండ్ అంటే ఏంది? స్టాండ్ అంటే నిలబడటం. ఇప్పుడు టీచర్ క్లాసులో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? సహజంగా బోర్డు మీద రాసేటప్పుడు ఫ్రెండ్స్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే నిల్చుంటాడను, నిలిచోడను. మీరు అలా గుర్తుపెట్టుకుని హాస్యంగా. ఎల్బి స్టాండ్ అంటే ఏంటంటే మరి స్టాండ్ అంటే నిలబడాలంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిలబడకుండా మరి కూర్చొని చెప్తాడను, లేకపోతే నిలబడి బోర్డు మీద రాస్తాడను. మీరు ఎలాగైనా దాన్ని లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ స్టాండ్, ఎల్బి స్టాండ్ అనే పదాన్ని ఆచరణలో పెట్టేటటువంటి క్రియాత్మక పథకము అన్నాడు. మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, క్రియలు అంటే అర్థం ఏంటి? పనులు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది నిల్చొని పని చేస్తారు, కొంతమంది కూర్చొని పని చేస్తారు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక క్రియాత్మక అనే పదం అనగానే క్రియలు, పనులు అనగానే ఇక నిలబడటం అంటే స్టాండ్ గుర్తుపెట్టుకోండి. ఎల్బి స్టాండ్ ఫినిష్ అయిపోతుంది. మీరు అలా లాజిక్గా ఇంకా మీ వేకి నేను ఒక లాజిక్ మీకు చెప్పాను. ఈ వీడియోని వింటున్నప్పుడే మీకు వేరే ఇంకేదైనా కొత్తగా అనిపిస్తే దాన్ని అక్కడే మీరు మీ అకాడమీ బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా అకాడమీ బుక్స్ కనుక కొనడం వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా చెప్తున్నాను, అకాడమీ బుక్లు కొనండి. ఎగ్జామినర్ ఫస్ట్ అకాడమీ బుక్స్నే ఫాలో అవుతాడు, ఆ బుక్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇస్తాడు. మీకు ధైర్యం కోసం చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు అకాడమీ బుక్స్ని కనుక పర్ఫెక్ట్గా చదువుకుంటే మీకు 90% మీకు ధైర్యంగా ఉంటారు. మీరు తర్వాత మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ అయినా చదువుకోండి, ప్రాక్టీస్ కోసం అన్నట్టు చదువుకోండి. అకాడమీ బుక్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం చూద్దాం ఫ్రెండ్స్, బోసింగ్ నిర్వచనం. ఇవన్నీ అడిగినటువంటి ఎగ్జామ్స్, ఇవన్నీ ఎగ్జామ్లు అడిగారు. బోసింగ్ అంటే రకరకాలుగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రాశాను, బోర్ కొట్టడం అని పెట్టాను.
సింగ్ అంటేనేమో పాటలను గుర్తుపెట్టుకోమన్నాను నేను రకరకాలుగా ఆ రోజుల్లో. మరి మా అప్పుడు కూడా ఈ మెథడాలజీ కానివ్వండి ఫ్రెండ్స్, సైకాలజీ కానివ్వండి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బుక్స్ మారుతుంటాయి కానీ బుక్స్ లోపల ఉన్న మ్యాటర్ మారదు ఫ్రెండ్స్. బోసింగ్ నిర్వచనం ఇక్కడైనా అదే ఉంటుంది, ఓల్డ్ బుక్లోనే అదే ఉంటుంది, రాబోయే కాలంలో మళ్ళీ ప్రింట్ అయిన ఇదే నిర్వచనం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇవి మా అప్పటి నుంచి ఉన్నాయి. నేను అప్పుడు చదువుకున్న నా నిర్వచనాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయంటే ఇట్లా మేము ప్రయోగాలన్నీ చేసి ఇలా మేము గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. బోసింగ్ అనగానే నా మైండ్లో ఇప్పటికీ బోర్ కొట్టడం, సింగర్ గుర్తుపెట్టుకున్నా. బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేస్తాం, సింగ్ పాటలు పాడుతూ ఉంటాం, లేకపోతే సాంగ్స్ వింటాం. సాంగ్స్ విన్నప్పుడు మనకు బోర్ కొట్టదు. అంటే ఏంది ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించవలసినటువంటి పద్ధతులను, సాధనాలను, తర్వాత వచ్చే చూడండి ఫ్రెండ్స్, విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతూ అది విద్యార్థుల్లో ఏ విధంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి తోడ్పడతాయో సూచించే పథకమే పాఠ్య పథకం, పీరియడ్ ప్లాన్. ఇదంతా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే, మరి బోసింగ్ అంటే బోర్ కొట్టకుండా మనం సాంగ్స్ వింటున్నామంటే దాని అర్థం, దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ చూడండి. నేను ఇక్కడ కీవర్డ్స్ రాశాను, పద్ధతులను, సాధనాలను, విషయ పరిజ్ఞానం, ఈ రెండుని గుర్తుపెట్టుకున్నా చాలు. అంటే ఇప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మనకు బోర్ కొట్టకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తామంటే మ్యూజిక్ వింటాం, సాంగ్స్ వింటాం. మరి సాంగ్స్ వినాలంటే మనం ఏం చేయాలి, కొన్ని సాధనాలను యూజ్ చేయాలి, కొన్ని పరికరాలను ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. లేదా సాధనం అంటే ప్రాక్టీస్ చేయటం, అంటే బోర్ కొట్టకుండా సాంగ్స్ మరి వినటం అనేటటువంటి దాన్ని ఒక సాధనంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సింగ్ అంటే సాంగ్గా ఫ్రెండ్స్. మరి సాంగ్ అంటే ఇప్పుడు మనం పాటలు బాగా పాడామనుకోండి, ఎక్కువగా సింగర్స్ చూడండి సాంగ్స్ ఎక్కువగా స్టేజ్ల మీద పాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి లక్షల్లో డబ్బులు వస్తాయని గుర్తుపెట్టుకోండి. నాకు ఒకసారి ఇది కూడా గుర్తొచ్చింది ఎగ్జామ్లో. బోసింగ్ అనగానే సింగ్ అనే పదం గుర్తుపెట్టుకుంటే నాకు వెంటనే లక్ష్యాలని లక్షలుగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్లో ఏముంది ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో జస్ట్ ఒక కీవర్డ్ చూసుకొని విత్ ఇన్ సెకండ్లో గుర్తు పెట్టుకొని మన ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టడమే లాజిక్ కదా ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి అంతే. నిర్దిష్ట లక్ష్యాలంటే లక్షల డబ్బులు సంపాదించే వాళ్ళు సింగ్, పాటలు పాడేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. లేదా ఒక పద్ధతి ప్రకారంగా మన సాధన అంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సింగ్ అంటే పాటలు పాడటాన్ని ఏం చేయాలి, మనం సాధన చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, అలా కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా సాధన చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా సాంగ్స్ పాడతారు. అట్లనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే అలానే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఇక వెంటనే అయిపోవాలి ఫ్రెండ్స్, మరొక టైము దీనికి ఇవ్వకండి. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ సోషల్కి సంబంధించినటువంటి మెథడాలజీలో మరి ఇవన్నీ నిర్వచనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బైండింగ్ అండ్ బైండింగ్ ఏంటంటే దీని నిర్వచనం ఏంటంటే చూడండి, లక్ష్యాల వివరణ, విషయ సామాగ్రి, ఎంపిక, కూర్పు, పద్ధతి, ఈ విధానం ఇవన్నీ కలిగి ఉన్నదే పాఠ్య పథకం. ఇవన్నీ మనకు గుర్తు రానప్పుడు ఒక కీవర్డ్ని యూజ్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు చూడండి, బైండింగ్ అంటే బైండింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బైండింగ్ అంటే తెలుసుగా ఫ్రెండ్స్, బైండింగ్ చేయటం అంటారు. అంటే ఏంటి, కొన్ని పుస్తకాలని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక బైండింగ్ చేసి కడతాం, ఒక కట్టలాగా కడతాం, దాన్ని బైండింగ్ అని అంటాం. అట్లా కట్టేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఒక కూర్పులాగా చేస్తున్నాంగా, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నాంగా. అలానే ఏంటి మనం ఆ బైండింగ్ చేసేది ఏంటి, విషయ సామాగ్రి, ఎంపిక చేసుకున్నటువంటి సామాగ్రి, పనిముట్లు, వాటన్నింటిని బైండింగ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే ఇక బైండింగ్ అని గుర్తుపెట్టుకుంటే ఆ విషయాల లక్ష్యాల వివరణ అంటే ఆ సామాగ్రిని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే బైండింగ్ చేయాలి. అలానే కూర్పు అంటే అందులోనే ఉంది బైండింగ్ అని, ఒక పద్ధతి ప్రకారంగా బైండింగ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక బైండింగ్ అంటే బైండింగ్ అని గుర్తుపెట్టుకుంటే అంటే కట్టడం అని గుర్తుపెట్టుకుంటే కూర్పు అనేది గుర్తొస్తుంది. అదేవిధంగా విషయ సామాగ్రిని మనం ఆ పనిముట్లను, ఆ పరికరాలను బైండింగ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టీవెన్సన్లో అందులోనే ఉంది ఫ్రెండ్స్ సన్ను పిల్లవాడు తరగతిలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఒక బానిస కాదు, అంతే అయిపోయింది. సన్ అంటే బానిస కాదు అని గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు క్లాసులో ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ అవ్వాలి, తృప్తిగా సద్వినియోగం చేసుకోవాలి. పిల్లవాడికి ఏదైనా మనం టీఎల్ఎం యూజ్ చేస్తున్నామంటే తరగతిలో ఆ పిల్లవాడు దాన్ని ఏం చేయాలంటే తృప్తిగా సద్వినియోగం చేసుకోవాలి, ఆ పరికరాలను, టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అలా గుర్తుపెట్టుకోండి హాస్యంగా. ఇంకంతే. రేపు ఎగ్జామ్లో ఈ నిర్వచనం అంతా ఇచ్చి బానిస కాదు అనగానే మీకు పిల్లవాడు బానిస కాదని గుర్తుపెట్టుకోండి, తృప్తిగా సద్వినియోగం అనగానే పిల్లవాడని గుర్తుపెట్టుకోండి. పైన నిర్వచనాన్ని కూడా ఎగ్జామ్లో గతంలో అడిగిన విధానం మరొకసారి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కూర్పు అంటే ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు అంటే అర్థమైందంటే ఫ్రెండ్స్, బైండింగ్ అని గుర్తుపెట్టుకోండి. విశేష సామాగ్రి అనే పదం తగిలిందంటే ఆ పరికరాలన్నింటినీ బైండింగ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. లేదా లక్ష్యాలు సాధించడానికంటే లక్షలు సాధించేది ఎవరు, సింగ్. అలా కూడా కాదు ఫ్రెండ్స్, సాధనాలు అనగానే సాధన చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, సింగ్. పాటలు బాగా పాడతామని గుర్తుపెట్టుకోండి. లేదా పాటలు పాడేవాళ్ళు ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. ఎల్బి స్టాండ్ అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు మరి నిల్చోకుండా నిలుచుంటాడనో గుర్తుపెట్టుకోండి. లేదా క్రియాత్మక పనులు చేసేవాళ్ళు స్టాండ్ అంటే నిలబడతారనో కూర్చుంటారనో మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సోషల్ అయిపోయింది. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేసి మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ మెథడాలజీ డిఎల్ఎడ్ అంటే డిఎడ్కి సంబంధించిన సెకండ్ ఇయర్ బుక్ ఫ్రెండ్స్. బీఈడి కూడా ఇంతకుముందు మీకు బుక్ చూపించాను, సేమ్ నిర్వచనాలు ఉన్నాయి.
నా దగ్గర బిఎడ్ డిఎడ్ అకాడమీ బుక్కులు 2 ఉన్నాయి, టీఎస్సీ ఏపీ 2 అకాడమీ బుక్కులు ఉన్నాయి, 2 చూశాను. పేజెస్ అటు ఇటు చేంజెస్ ఉన్నాయి కానీ సేమ్ నిర్వచనాలు, సేమ్ మ్యాటర్, సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హెర్బర్ట్ అనేటటువంటి ఇప్పుడు మనకు జనరల్గా తెలుసు హెర్బార్షియన్ సోపానాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి 6. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మీకు త్వరలో మరొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. సోపానాలు, ప్రయోజనాలు ఇవన్నింటి మీద మరొక వీడియో మీకు ఇక్కడ ఫ్రీగా అందజేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నిర్వచనాల గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. హెర్బర్ట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ నేను రాసేది చూడండి, హెడ్ అని గుర్తుపెట్టుకోండి. హెడ్ అనేది ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఏదైనా సరే మన తల ఏం చేస్తుందంటే, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే అర్థవంతమైనటువంటి వ్యాసక్తుల అంటే వ్యాసం అని గుర్తుపెట్టుకో. మీ బ్రెయిన్ అనేది దేన్నైనా అర్థవంతంగా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. వ్యాసక్తి అంటేనేమో ఆసక్తి అయినా గుర్తుపెట్టుకోండి, లేదా వ్యాసం అన్నట్టేనా గుర్తుపెట్టుకోండి. దేనైనా అర్థవంతంగా ఆసక్తితో గుర్తుపెట్టుకుంటుంది మీ బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి అంతే. లేదా మీ బ్రెయిన్ అనేది ఏదైనా సమగ్రంగా ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంతే చూడండి, ఎన్ని విధాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సమగ్రం అనగానే మీకు బ్రెయిన్ గుర్తురావాలి, హెడ్. లేదా అర్థవంతమైన అనగానే మీకు అర్థవంతంగా మీకు మీ బుర్ర పనిచేస్తుంది, మీ హెడ్ పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆసక్తిగా ఉంటుంది మీ బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక లైఫ్లో మనం మర్చిపోయే పనే ఉండదు ఫ్రెండ్స్. అలానే ప్రశ్నకి సంబంధించిన నిర్వచనం ఇంతకుముందు సోషల్లో చూసాం. ప్రశ్న అనగానే మనకు అక్కడ ప్రశ్న అని చెప్పాను, ఇక్కడ ప్రశ్న అనేది చూడండి. మ్యాథ్స్లో ఎలా ఉన్నా ఏమవుతుంది ఫ్రెండ్స్, మనం జస్ట్ బిట్టు చూసి మనం గుర్తుపెట్టుకొని బిట్టు మనం సాధించడమే కదా ఫ్రెండ్స్, మనకి మ్యాటర్ అవసరం లేదు కదా. ప్రశ్న అనగానే ఇంతకుముందు పాముంది, పరస్పరాలు పాముంది కాబట్టి సోషల్ మెథడాలజీలో పాప అంటే గుర్తుపెట్టుకోండి. పరస్పర సంబంధం అనగానే పాముంది, ప్రశ్న అది రైట్. అక్కడ మ్యాథ్స్లో ప్రశ్నకు సంబంధించిన నిర్వచనం ఏమన్నాడంటే అభ్యాసకుడు విహంగా వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగం యూనిట్ అన్నాడు. మనకి ఇదంతా అవసరం లేదు, జస్ట్ కీవర్డ్ ఇక్కడ ఒకటే చిన్న కీవర్డ్ చెప్తారు వినండి ఫ్రెండ్స్. విహంగా వీక్షణం అని గుర్తుపెట్టుకోండి. ప్రశ్న అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రెస్ నోట్, ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్. ప్రెస్ నోట్ అంటే ఏంది, న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదైనా న్యూస్ అన్నమాట, వార్తలకు సంబంధించి. అది ఎప్పుడైనా ప్రతిరోజు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, వీక్షణ అంటే వీక్షిస్తాం. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. ప్రశ్న అనగానే ప్రెస్ నోట్ అని గుర్తుపెట్టుకుంటే, వీక్షణ అంటే ప్రతిరోజు మనం వీక్షిస్తూనే ఉంటాం. లేదా ప్రశ్న ఇంకా ఏం చేస్తారంటే ప్రెస్ అని గుర్తుపెట్టుకోండి. ప్రెస్ అంటేనేమో ఒత్తిడి అని గుర్తుపెట్టుకోండి. విహంగా వీక్షణం అంటే విహంగం అంటేనేమో మనం ఏరోప్లేన్ అనుకోండి, పైన విహరిస్తున్నాం అనుకోండి, ఆకాశంలో విహరించేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే విమానం మీద పోయేవాళ్ళు కానివ్వండి, ఏదో జస్ట్ హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. ఇదంతా విమానం కానివ్వండి, ఏరోప్లేన్ కానివ్వండి, వాళ్ళ మీద ఒత్తిడి అనేది చాలా తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రెస్ అనగానే మీకు ప్రశ్నలో ప్రెస్ అంటే విహంగం అంటే విహరించే వాళ్ళ మీద, పైన విహరించే వాళ్ళ మీద ఒత్తిడి అనేది చాలా తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేదా ప్రెస్ నోట్ని ఎప్పుడూ మనం వీక్షిస్తామంటే గుర్తుపెట్టుకోండి. లేదా క్షణం మనం ప్రెస్ నోట్ అనేది, ప్రెస్ అంటే న్యూస్ అనేది క్షణం మరి బ్రేకింగ్ న్యూస్ లాగా మనకు కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. క్షణం మనం బ్రేకింగ్ న్యూస్ అని గుర్తుపెట్టుకోండి, వీక్షిస్తామని గుర్తుపెట్టుకోండి, విహంగా మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మ్యాథ్స్ మెథడ్కి సంబంధించినటువంటి మరి నిర్వచనాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. మరి నెక్స్ట్ కంటిన్యూషన్లో సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ రాశాను మీకు, ఇక్కడ ఇదే ఇక్కడ చెప్పేస్తా చూడండి. మరి హెర్బార్షియన్ సోపానాలు అనగానే పీరియడ్ ప్లాన్కి సంబంధించి ఒక ప్లాన్ తయారు చేసేటప్పుడు, పాఠ్య పథకం తయారు చేసేటప్పుడు హెర్బార్షియన్ సోపానాలు ఎన్ని అన్నాడు ఎగ్జామ్లో, చాలాసార్లు అడిగాడు. ఎన్ని అంటే ఫ్రెండ్స్ 6 ఎలా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతాం. మనకు 6, 7, 8 మెటీరియల్ రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అకాడమీ బుక్లో ఎన్ని ఉన్నాయి. మ్యాథ్స్ మెథడాలజీలో అకాడమీ బుక్లో 6 ఉన్నాయి ఫ్రెండ్స్. 6 గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. 6 అనే పదంలో చూడండి, నేను తెలుగులో రాస్తే 6 అనే దాంట్లో రా అనే పదం వచ్చిందిగా. హెర్బార్షియన్లో చూడండి రా అనే పదం వస్తుంది, హెర్బార్షియన్లో రా వచ్చింది, 6లో రా వచ్చింది కాబట్టి సెకండ్లో గుర్తుపెట్టుకోవచ్చు. హెర్బార్షియన్ అంటే రా 6 గుర్తుపెట్టుకోండి. 6 ఏంటి సీక్వెన్స్లో అడిగాడు, చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని సీనియర్ ఆస్పిరెంట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి లాజిక్ ఏంటనేది మీకు ఇక్కడ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఏంటి 6 సోపానాలు, ఎగ్జామ్లో మొదటి సోపానం ఏంటి, మూడవది ఏంటి, చివరి నుంచి 5వది ఏంటి, 4వ హెర్బార్షియన్ సోపానం ఏంటి, ఇట్లా అడిగాడు. ఇంగ్లీష్ మీడియంలో గుర్తుపెట్టుకోవచ్చు, తెలుగు మీడియంలో గుర్తుపెట్టుకోవచ్చు. అలా ఇక చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హెర్బార్షియన్ సోపానాలని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో మరి దీన్ని చాలామంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, సరిగమ పద నిశలు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సారి గమ పాద నిష అనే పదం గుర్తుపెట్టుకోండి, జస్ట్ అట్లా హాస్యంగా. అంటే సస సంస అని ఎవరైనా సరిగమ 10 నిమిషాలు కనుక అలా రాగం బాగాలేక గంభీరంగా పాడుతున్నారనుకోండి, ఆపు నీ రాగం, ఆపరా నీ రాగం అంటూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్. ఎప్పుడైనా రాగం అనేది సరిగా లేకపోతే సరిగమ 10 నిమిషాలు అలా సా సా సంసాద ఇట్లా అన్నప్పుడు ఆపు నీ రాగం. మేమైతే జస్ట్ మేము దీన్ని ఒక చార్ట్ మీద రాసుకొని గోడకు ఆ రోజు అంటించుకొని ఆ రోజుల్లో చదువుకున్నాం ఫ్రెండ్స్. ప్రతిరోజు మేము ఇలా అనుకోవడం వల్ల సా సా సంసా ఆపు నీ రాగం అంతే. నీ రాగం అనేది పక్కన రాశాను, దానికి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, సా అంటేనేమో సన్నాహం, ఇంకో సా అంటేనేమో సమర్పణ. ఫస్ట్ది సన్నాహం ఫ్రెండ్స్, ప్రిపరేషన్. ఫస్ట్ పిల్లల్ని సన్నాహం చేయాలి, ప్రిపేర్ చేయాలి. రెండవది సా అంటేనేమో సమర్పణ, ప్రజెంటేషన్. మూడోది సమ్ అంటేనేమో సంసర్గం, అసోసియేషన్ అని అంటాం. తర్వాత మరలా
సంసా రాగం తీస్తాడు. సారిగమ పదనిసలాగా సంసా రాగం ఉంది కాబట్టి సా అంటేనేమో సాధారణీకరణం, జనరలైజేషన్ అని అంటారు. ఆపులో ఆ అంటేనేమో అన్వయం అంటే అప్లికేషన్, పువ్వు అంటేనేమో పునర్విమర్శ రీక్యాపిలేషన్. చూడండి ఫ్రెండ్స్, మరి వీటిని హెర్బార్షన్ శోభానాలకు ఎలా గుర్తుపెట్టుకుంటారు? హెర్బార్ట్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్, హెడ్ అని గుర్తుపెట్టుకోండి. హెడ్, ఈ సరిగమ పదనిసలు అనేవి హెడ్లో ఉన్న మన బ్రెయిన్ నుంచి వస్తాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. హెర్బార్షన్ అనగానే హెడ్ అని గుర్తుపెట్టుకోండి, హెడ్ అని కానీ మనకు సరిగమ పదనిసలు గుర్తుపెట్టుకోండి. సా సా అట్లా ఏదో హాస్యంగా. తర్వాత సంస అనంగలోనే ఈ 4 పదాలు అనుకుని ఆపు ఆపు నీ రాగం ఆపు, హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం చేసేటటువంటి ఈ ప్రయోగాలు అనేది మనకు బిట్టు తెచ్చిపెట్టాలి ఫ్రెండ్స్. అందరికంటే మనం ముందుండాలంటే ఇలాంటి టెక్నిక్స్ మనం యూజ్ చేసుకోవాలి. గ్రూప్స్ ఉంటే డిస్కషన్ చేయండి. సింగిల్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీతో నేను ఎలా అయితే క్లాస్ చెప్పుకుంటూ నేను ఎలా అయితే ఇట్లా రివిజన్ లాగా చేస్తున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా చైర్ వేసుకొని సింగిల్గా, ఎందుకంటే మరి రూమ్మేట్స్ లేని వాళ్ళ పరిస్థితి, సింగిల్గా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి, ఎంప్లాయ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఖాళీగా ఉన్న టైంలో మీరు అనుకోండి. ఇట్లాంటివి అనుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ మరి మీకు ఈజీగా గుర్తొస్తాయి కాబట్టి ఈజీ. మరి ఇంగ్లీష్లో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంగ్లీష్లో ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్. నేను పక్కన రాశాను చూడండి, ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. పిచ్చి పుల్లయ్య ఏదో జస్ట్ హాస్యంగా, పిచ్చి పుల్లయ్య మరి ఆగడు, పిచ్చి పుల్లయ్య ఎప్పుడైనా ఆగుతారంటే ఆగడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు హెడ్ అంటే తలకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి ఫ్రెండ్స్, మైండ్ అనేది దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు మనం అనుకుంటాం వాళ్ళని పిచ్చి పుల్లయ్య ఆగడు, పిచ్చి పుల్లయ్య ఆగితే దెబ్బ తగిలేది కాదు. హెర్బార్షన్ అనగానే హెడ్ 6 సోపానాలు, పిచ్చి పుల్లయ్య ఆగడు. పిచ్చి అంటేనేమో పి, పుల్లయ్య అంటేనేమో పి, ఆగడు అంటేనేమో చూడండి ఏ, ఆగల్లో ఏ, గాలో జీ, మళ్ళీ ఏ వస్తుంది చివరిలో రా అని గుర్తుపెట్టుకో. ఆగడు అంటే ఆగరు, రెస్పెక్ట్గా మనం ఆగరు అని గుర్తుపెట్టుకోండి. పిచ్చి పుల్లయ్య ఆగరు, అయిపోయింది. పి అంటేనేమో ప్రిపరేషన్, పి అంటేనేమో ఇంకోటి ప్రజెంటేషన్, ఆగల్లో ఏ అంటేనేమో అసోసియేషన్, జీ అంటేనేమో జనరలైజేషన్, ఏ అంటేనేమో మళ్ళీ మీరు మరి అప్లికేషన్, లాస్ట్లో వచ్చేసి మరి ఆర్ ఉంది, ఆర్ అంటే రీకాపిలేషన్. పిచ్చి పుల్లయ్య ఆగడనని గుర్తుపెట్టుకోండి, లేదా సా సంసా అనగానే ఆపు ఆపు ఆపు, అట్లా అసంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం అలాంటి లాజిక్సే మన లైఫ్ని సెట్ చేసేటటువంటి మరి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, మనం వీటిని ఇలా హాస్యంగానే గుర్తుపెట్టుకుంటే మన బ్రెయిన్ కూడా ఒక్కొక్కసారి ఇలాంటివి ఇలా గుర్తుపెట్టుకుంటే అది ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, అంతకుముందు నేను బైండింగ్ అనగానే బైండింగ్ ఇది మ్యాథ్స్ మెథడాలజీలో కూడా వచ్చింది. మరి బైండింగ్ అనగానే మీకు సోషల్ మెథడాలజీలో ఏం చెప్పారంటే ఫ్రెండ్స్, మరి విషయ సామాగ్రి అని చెప్పి సామాగ్రిని బైండింగ్ చేయాలి. కూర్పు అంటే ఒకదాని మీద ఒకటి కూర్పు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. బైండింగ్ని ఎలా చేయాలి? ఒక క్రమంలో బైండింగ్ చేయాలి, ఒక పద్ధతి ప్రకారంగా బైండింగ్ చేయాలి, ఒక విధానాన్ని అనుసరించాలని గుర్తుపెట్టుకోండి అంతే. అంటే రోజువారీ పాఠ్యపథకంలో విద్యా ప్రమాణాలను నిర్వచించడం, విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడం, పద్ధతిని మనకొకటే ఒకటి ఫ్రెండ్స్, క్రమంలో ఉంచడం అనగానే బైండింగ్ అంతేగా అయిపోతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో రేపు మార్నింగ్ మేము ముందుకు వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.